సర్వశక్తిగల కృపగల తండ్రి, ప్రేమగల ప్రభు, ఈ సాయంకాలం ఈ విధంగా మీ పాదాల దగ్గర చేరి మేము ఎదుర్కొంటున్నటువంటి రకరకాల సమస్యల గురించి, భారతదేశంలో ఉంటుండగా ఇది మా చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి, మా చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవేతర మతాల నుండి వచ్చినటువంటి రకరకాల అలవాట్లు, ఆచారాలు, వీటన్నిటి వల్ల వచ్చేటువంటి సమస్యల్ని ఈ సాయంకాలం వాటిని ఏ విధంగా చూడాలనేటువంటి ఈ ఆశతో ప్రభు మీ దగ్గరికి వచ్చాం. మీరే మీ వాక్యంలోంచి మీరు మాతో మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మాకున్నటువంటి అనేకమైన అనుమానాలు మీ వాక్యం యొక్క వెలుగులో తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం. దేవా, మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలం మనం ఈ టీచింగ్ క్లాస్ ఎందుకు పెట్టుకున్నాము అనంటే, మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవేతర సాంప్రదాయాలు అనేకం మన కార్యక్రమాల్లోనికి, మన దైనందినిక జీవితంలోనికి అవి వస్తాయి. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి కొన్ని భారతీయ సంస్కృతులు, కొన్ని హైందవ ఆచారాలు మన ఆచరణలోనికి వస్తాయి. కాబట్టి వాటిని గుర్తుపట్టాలి. ఏది మన ఆత్మీయ జీవితానికి అక్కర్లేదో వాటిని తీసివేసుకోవడానికి, మన ఆత్మీయ జీవితానికి అడ్డం లేకుండా ఉన్న వాటిని కొనసాగించుకోవడానికి, ఆ విధంగా అర్థం చేసుకునేటువంటి ఆ కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టాం. ఎందుకు ఇది తీసుకోవాల్సి వచ్చిందంటే, గ్రామాల్లో, ప్రత్యేకంగా గ్రామాల్లో చాలాసార్లు హైందవ ఆచారాలు బలంగా నాటుకుపోయి ఉన్నాయి. చాలామంది సంవత్సరాల తరబడి హైందవులుగా ఉంటూ ఆ తర్వాత ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఒక కుటుంబంలోంచి ఒకళ్ళు ఇద్దరు వస్తారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇంకా అవిశ్వాసులుగానే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా ఆ హైందవ ఆచారాలని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మనం వేటిని ఆచరించాలి, వేటిని ఆచరించకూడదు, మనం కొన్ని రాసి పెట్టుకున్నాం. అక్కడ అలాంటివి తగిలించాం. ఒక 10 ఆచారాలు మనం చేయకూడదు అని ప్రతి చర్చిలో కూడా అలా పెట్టుకున్నాం. అయినా కూడా కొంతమందికి ఇంకా అర్థం కాలేదు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో. అందుకనే ఈ కార్యక్రమం ఒక 40 నిమిషాలు, ఒక ఫస్ట్ సెషన్లో మనం కొన్ని విషయాలు ఆలోచిస్తాం. ఆ తర్వాత మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు అడగొచ్చు. వాటిని వాక్య వెలుగులో మనం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సెషను, ఆ తర్వాత చిన్న డిస్కషను, అలాగా 9-9:15 ప్రాంతంలో ముగించడానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను కొంతవరకు, అయితే అక్కడక్కడ ఆగి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రైస్తవ్యంలోనికి చొచ్చుకు వచ్చిన హైందవ సాంప్రదాయాలు అనేవి మనం హైందవ సాంప్రదాయాలు, క్రైస్తవ్యంలోనికి చొచ్చుకు వచ్చిన హైందవ సాంప్రదాయాల గురించే ఇవాళ మాట్లాడుతున్నాం. దేవుని వాక్యంలో విశ్వాసులకు దేవుడు అనుగ్రహించిన ముఖ్యమైన ఆజ్ఞ ప్రత్యేకంగా జీవించుట. కొండ మీద ప్రసంగంలో నూతన నిబంధనలోని దేవుని ప్రజలు, అనగా క్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచించబడిన, రక్షణ పొందిన ప్రజలు జీవించవలసిన జీవన విధానాన్ని ప్రభువు వివరించారు. ఆ అద్భుత ప్రసంగంలో కీలక వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. అది ఇలా ఉంటుంది: మీరు వారి వలె ఉండకుడి, మీరు
వారి వలె ఉండకుడి. దాని అర్థం ఏంటంటే మీ జీవిత విధానం మీ చుట్టూ ఉన్న నామకార్థ క్రైస్తవ మరియు క్రైస్తవేతరుల వలె ఉండకూడదు. పాత నిబంధనలో కూడా దేవుని యొక్క హృదయ వాంఛ ఇదే. దేవుడు ఇశ్రాయేలీయులకు ఐగుప్తు చెర నుండి విడిపించిన వారిని కానాను అను వాగ్దాన దేశమునకు కొనుపోవునప్పుడు వారికి ధర్మశాస్త్రము అనుగ్రహించడానికి గల కారణం కూడా ఇదే. లేవీకాండం 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే అక్కడ ఇలా ఉంది. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశ ఆచారముల బట్టి చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడినకు నేను యెహోవాను. ఇక్కడ కొంచెంసేపు ఆగుదాం. ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? ప్రత్యేకంగా ఉండడం. దాని పేరే పరిశుద్ధంగా ఉండండి అన్నమాట. పరిశుద్ధంగా ఉండండి అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండండి. పరిశుద్ధులు, సెయింట్స్ అని అన్నారు. మనం కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసుల్ని పరిశుద్ధులు అని పిలిచాడు దేవుడు. కొన్నిసార్లు మనకే ఆశ్చర్యం వేస్తుంది. నేను పరిశుద్ధుడిని ఎలాగవుతాను, పరిశుద్ధురాలను ఎలాగవుతాను అనుకుంటాం. కానీ దేవుడు పరిశుద్ధుడు అని అన్నారు, పరిశుద్ధురాలు అన్నాడు. విశ్వాసులకి దేవుడిచ్చిన బిరుదది. దాని అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వాళ్ళు, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వాళ్ళు. అందుకనే కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6:8 మనకి ఈ మాట ఉంటుంది. ఈ కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాలు ఉంటుంది. ఈ 3 అధ్యాయాలన్నింటిలో కూడా దీని కీలకమైన వాక్యం, మూలవాక్యం ఈ 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి. మీ చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాసుల్లాగా ఉండడానికి వీల్లేదు. నన్ను మీరు వెంబడించాలనంటే, నా రాజ్యంలో సభ్యులుగా ఉండాలనంటే మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఆచార వ్యవహారాలు చేయడానికి వీల్లేదు. వాళ్ళలాగా ఉండడానికి వీల్లేదు, వాళ్ళలాగా ప్రవర్తించడానికి వీల్లేదు అని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు చెప్పింది పాత నిబంధనలో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ కూడా అలాగే ఉంటుంది. లేవీకాండంలో 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు అక్కడ రాసి పెట్టాను చూడండి. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విమోచించబడి కానాను దేశానికి వస్తున్నారు. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, ఐగుప్తు దేశ ఆచారాలు మీరు ఇప్పటిదాకా ఉన్నారే 400 సంవత్సరాలు, ఆ దేశ ఆచారాల చొప్పున మీరు నడవడానికి వీల్లేదు. ఐగుప్తు దేశానికి రకరకాల ఆచారాలు ఉన్నాయి. వాళ్ళు దేవతలు వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు చేసే ఆచారాలు వేరు, మనుషులు చచ్చిపోయినప్పుడు చేసే ఆచారాలు వేరు. వాళ్ళకి శవాల్ని మమ్మిఫై చేస్తారు, చేసి పిరమిడ్లు అనే దాంట్లో పెడతారు రాజుల్ని. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వేరు. కాబట్టి వాళ్ళలాగా మీరు చేయడానికి వీల్లేదు. మరి ఇప్పుడు ఇంకొక దేశానికి వెళ్తున్నారు, కానాను అనే దేశానికి. పోనీ కానాను అనే దేశ యొక్క ప్రజల యొక్క ఆచారాలు చేయొచ్చా అంటే వాళ్ళ ఆచారాలు కూడా చేయడానికి వీల్లేదు. చూడండి ఏముందో, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులు గాయకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరింపవలను అని దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం దాని ప్రకారంగానే జీవించాలి, అదే ప్రమాణం ఇశ్రాయేలీయులకి అని ఆయన ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈ కట్టడలను బట్టే మీరు నడుచుకోవాలి. అటు ఐగుప్తు కట్టడలు కాదు, ఇటు కానాను కూడా కాదు.
నేను ఇస్తున్నాను మీకు, వాటి ప్రకారమే జీవించాలి. ఎందుకంటే నేను యెహోవాను, మీ దేవుడినకు నేను యెహోవాను. ఎంత స్పష్టంగా ఆయన చెప్పాడో చూడండి. కాబట్టి విశ్వాసంగా మన జీవితంలో కూడా మన యొక్క ఆచార వ్యవహారాలు, మన యొక్క జీవిత విధానం, మనం ఒక పనిని జరిగించే తీరు అంతా కూడా దేవుని యొక్క మాట ప్రకారంగానే ఉండాలి. మా పెద్దోళ్ళు ఇలా చెప్పారండి అంటే కుదరదు. మా ఇంట్లో ఇలాగ చేస్తారండి అంటే కుదరదు. లేకపోతే మా 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 కుటుంబ ఆచారం అండి అంటే కుదరదు. ఇదే నూతన నిబంధనలో ఏమైతే చెప్పారో ఆ ప్రకారంగానే చేసి తీరాల్సిందే నువ్వు విశ్వాసం అయితే. ఈ మీటింగ్లో విశ్వాసులకి మాత్రమే ఇది. కాబట్టి మీరందరూ విశ్వాసాన్ని నమ్ముతున్నాను. కాబట్టి మనకుండేటువంటి ప్రమాణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. కొత్త నిబంధనలో మనం ఆచరించాల్సినటువంటి కట్టడలు, ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఉన్నాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా మనం నేర్చుకోకుండా ఏది పడితే అది చేస్తే దానివల్ల మనకెంతో నష్టం జరుగుతుంది. పాత నిబంధనలో దేవుని వాంఛ కూడా తన ప్రజలు తన విధులు కట్టడలు అనుసరించాలని ఆజ్ఞాపించాడు. మత్తయి 6:8 మీరు వారి వలె అంటే మీ చుట్టూ ఉన్న అవిశ్వాసుల వలె అని అర్థం. రోమా 12:2-3 కూడా చూడండి. అక్కడ ఏముందంటే కింద ఉంది, అక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. మొట్టమొదటి మాట చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మనం నివసించే లోకంలో, మనం నివసించే మన దేశంలో ఒక మర్యాద ఉంటుంది. దానికి లోక మర్యాద అనే మంచి పదం ఉపయోగించారు, కానీ అది దేవుని పట్ల అమర్యాద. ఈ లోక మర్యాద అనేటువంటి ఇది దేవుని పట్ల అమర్యాద అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దానిని విశ్వాసులు అనుసరించకూడదు. ఈ లోక మర్యాదలోనే దేశ సంస్కృతి, మత ధర్మం, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు మొదలగునవి వస్తాయి. అందుకే మన అనుదిన జీవిత విధానంలోనికి మానవులు ప్రతిపాదించిన వాక్య విరోధ పద్ధతులను మన కుటుంబంలోనికి కానీ సంఘంలోనికి కానీ రాకూడదు. వాటిని ముందుగా దైవ వాక్యంతో సరిచూసుకుని అవి అనుమతించదగినవా లేదా అని నిర్ణయించుకోవాలి. దేవుని వాక్య వెలుగులో ఆ పద్ధతి లోక మర్యాద కిందకు వస్తే దానిని మన కుటుంబంలోంచి, మన జీవితంలోంచి, మన సంఘంలోంచి తొలగించాల్సిందే. అదే సమయంలో భారతీయ సాంప్రదాయాలు, దేశ సంస్కృతిని గౌరవించాల్సిందే. మరికొన్ని సాంప్రదాయాలు భారతీయ సాంప్రదాయాల ముసుగులో క్రైస్తవ్యంలోనికి చొచ్చుకు వచ్చాయి. వాటిని వాక్య ఖడ్గంతో వేరు చేయాలి. ఈరోజు మనం అనుదినం ఎదుర్కొంటున్న కొన్ని సాంప్రదాయాలు, పద్ధతుల గురించి, వాటిని ఎంతవరకు విశ్వాస జీవితంలోనికి, సంఘ జీవితంలోనికి అనుమతించగలమో పరీక్షించుకుందాం. ఈ భాగంలో మన చుట్టూ ఒక లోక మర్యాద ఉంటుంది. లోక మర్యాద అంటే మన దేశ పద్ధతులు. మన దేశంలో ఒక రకమైన సంస్కృతి ఉంటుంది. మన భారతదేశంలో మెజారిటీ మతం హిందూ మతం. అసలు భారతదేశం యొక్క మతమే హిందూ మతం. అందుకనే దీన్ని హిందూ దేశం అన్నారు. హిందూ దేశంలో మనం జీవిస్తున్నాం. మనమందరం ఒకప్పుడు హిందువులమే. ఇది కూడా గమనించండి, మనమందరం ఒకప్పుడు హిందువులమే. అయితే దేవుడు తన మహాకృప చేత మనల్ని తన వైపుకి ఆకర్షించుకుని
సత్యాన్ని మనకి బయలుపరచబట్టే మనం దేవుని వైపు తిరిగాం. మనం దేవుని వైపు రావడానికి కేవలం అది ఆయన కృప. కాబట్టి దేవుని వైపుకు తిరిగినటువంటి మనం, దేవుని వల్ల ఆకర్షించబడినటువంటి మనం, దేవుని బిడ్డలుగా మారినటువంటి మనం, చీకటి లోకంలోంచి వెలుగు లోకంలోనికి వచ్చిన మనం ఈ మర్యాదను అనుసరించకూడదు, లోక మర్యాదని అనుసరించకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఎందుకు అనుసరించకూడదు అనంటే, ఈ లోక మర్యాద దేవుని యొక్క మనస్సుకు బద్ధ శత్రువు. ఈ లోక మర్యాద దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క చిత్తానికి బద్ధ శత్రువు. దేవుడు చెయ్యి అంటే అది చెయ్యొద్దు అంటుంది, దేవుడు వెళ్ళు అంటే అది వెళ్ళొద్దు అంటుంది, దేవుడు కోరుకో అంటే అది కోరుకోవద్దు అంటుంది. కాబట్టి లోక మర్యాదకి మనం అంగీకరించడానికి వీల్లేదు. మరి ఏ మర్యాదను అనుసరించాలి అని అంటే అక్కడ చూడండి, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో దాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు. ఎలాగ పరీక్షిస్తాం? దేవుని వాక్యంలో ఉంటుంది. దేవుని చిత్తం దేవుని వాక్యంలో ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంతో సరిచూసుకోవాల్సిందే. నేను వెళ్తున్నటువంటి ఈ మార్గం, నేను అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా? ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఉంటే మనం దాన్ని అనుసరించవచ్చు, అది లోక మర్యాద కాదనమాట. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది లోక మర్యాద అని అర్థం చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని మన కుటుంబ జీవితంలోంచి, మన వ్యక్తిగత జీవితంలోంచి, మన సంఘ జీవితంలోంచి పెరికి అవతల పడేయాల్సిందే. అది మీ పెద్దల ఆచారం కావచ్చు, అది మీ కుటుంబ ఆచారం కావచ్చు, లేకపోతే వందల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి భారతీయ ఆచారం కావచ్చు. దేవుని వాక్యానికి సరితూగనటువంటి ఆచారం అది లోక మర్యాద కిందకు వస్తుంది. అందుకనే జాగ్రత్త వహించాలి. మనం కొన్ని లోక మర్యాదల గురించి చూద్దాం. ఇప్పుడు మొదటిది కుల వ్యవస్థ. కుల వ్యవస్థ కుల వ్యవస్థ మన భారతదేశంలో ఉన్న ఒక సాంఘిక దురాచారమని అందరము అంగీకరిస్తాము. కానీ అది మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన లోక మర్యాదగా ఉండి మన అన్ని రంగాలలో తన వంతు పాత్ర పోషిస్తుంది. విశ్వాసులలో విభజన కలుగజేస్తుంది. మనం వివిధ రకాల కులాలకు చెందిన వారమే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగబడి పాప విమోచనం పొందినప్పుడు కులమనే ఈ సాంఘిక దురాచారం కట్టుబాటు నుండి విడిపించబడతాము. మన దేవుని సంఘములో, మనము దేవుని సంఘములో సభ్యులుగా చేయబడినప్పుడు కుల వ్యవస్థ మనకు వర్తించదు. మన సర్టిఫికేట్ మీద మన కులం వ్రాయబడినప్పటికీ అది మన సంఘ జీవితంలోనో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ దానికి సంబంధించిన ప్రస్తావన రాకూడదు. సాధ్యమైతే క్రైస్తవులముగా పిలువబడడానికి ప్రమాణ పత్రము పొందడానికి ప్రయత్నించుదాం. సాధ్యం కాకపోతే కుల వ్యవస్థకి మనమే చచ్చిపోదాం. కుల ప్రస్తావన మన సహవాసానికి, ప్రేమించడానికి, సహాయం చేయడానికి, నాయకత్వపు బాధ్యత అప్పగించడానికి కానీ ఎన్నడూ పరిగణనలోనికి తేకూడదు. అది సంఘ విద్రోహం. తోటి విశ్వాసి కులం గురించి వాకపు చేయడం పాపము. వివాహ కార్యక్రమాల్లో కుల ప్రస్తావన, సంఘ నాయకత్వంలో కుల ప్రస్తావన రావడం పాపం. కుటుంబాలలో కుల ప్రస్తావన లేకుండా క్రైస్తవులుగా పిల్లల్ని పెంచాలి. కొంతమందికి ఇది చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యం ఖడ్గం లాంటిది. అది కొన్నిసార్లు గాయం చేస్తుంది, తప్పకుండా గాయం చేస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో
దాని ప్రకారంగానే వెళదాం. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. మన భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా వచ్చింది? ఇక్కడ ఒక మను ధర్మశాస్త్రం అనేటువంటి ఒక ధర్మశాస్త్రం ఉంది. హైందవులకి ప్రామాణికం అది. దాన్ని మను ధర్మశాస్త్రం అంటారు, మనువాదం అని కూడా అంటారు. ఈ మనువాదం కింద 4 రకాల కులాలు ప్రాథమికంగా ఉంటాయి. ఈ 4 వాటిని వర్ణాలు అంటారు. వీటి నుంచి అనేకమైన కులాలు వచ్చినట్టుగా చెప్తారు. బ్రహ్మ అనేవాడిని తల నుంచి వచ్చిన వాళ్ళని బ్రాహ్మణులని, ఇంకొక అవయవం నుంచి వచ్చిన వాళ్ళని క్షత్రియులని, ఇంకొక అవయవం నుంచి వచ్చిన వాళ్ళని శూద్రులని, ఇలాగా రకరకాలుగా పిలిచారు. అసలు ఆ తలంపే చాలా అసహ్యంగా ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి నోట్లోంచి ఒకడు, తలకాయలోంచి ఒకడు, ఇంకో దగ్గర నుంచి ఇంకొకడు, ఇలా రావడమే అసహ్యం. అంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా వర్ణాలుగా విభజించారు. కాబట్టి కుల వ్యవస్థ మౌలికంగా హైందవ ధర్మశాస్త్రంలోంచి వచ్చింది. మీ ఇంట్లో కుల వ్యవస్థగానే ఉంటే హైందవ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లుగా లెక్క. అయితే మనందరికీ కులం ఉంది. భారతదేశంలో పుట్టాం కాబట్టి మనందరికీ రకరకాల కులాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో పుట్టాము, అయితే మనం 2వ జన్మ కూడా ఉందని మర్చిపోతాం. భారతదేశంలో పుట్టాం, ఆత్మదేవుని యొక్క సహాయం ద్వారా తిరిగి జన్మించాం. తిరిగి జన్మించిన వాడికి కుల ప్రస్తావన రావడానికి వీల్లేదు. మనం ఉండబోయేటువంటి దేవుని రాజ్యంలో కులం ఉండదు. మనం వెళ్ళేటువంటి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కులం ఉండదు. కులం అనేది మానవ మనస్సులోంచి వచ్చింది. కొంతమందిని అణిచివేయడానికి ఈ విధంగా విభజన ఏర్పాటు చేశారు. కుల వ్యవస్థ విభజన తీసుకొస్తుంది. సంఘంలో కుల వ్యవస్థ భయంకరమైన పాపం. మనందరికీ కూడా భారతదేశంలో ఉన్నాం. మన తల్లిదండ్రులు ఈ కుల వ్యవస్థకి బానిసలుగా ఉన్నారు. అందుకనే ఇది మనలోంచి పోదు. భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి క్రైస్తవులుగా సర్టిఫికేట్ ఇమ్మంటే కూడా ఇవ్వరు. దానికి రకరకాల సాకులు చెప్తారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎంక్వైరీ ఉండాలి, రకరకాల సాకులు చెప్తారు. వాళ్ళు మేము క్రైస్తవులుగా ఉండడానికి సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇవ్వరు. కాబట్టి సర్టిఫికేట్లో మన కులం ఉంటుంది, మనం దాన్ని తీసేయలేం. కానీ మనం కులానికి చచ్చిపోదాం. ఇక జీవించువాడను నేను కాదు, పౌలు చెప్పిన మాట. ఇక జీవించువాడను నేను కాదు. మనం ఈ లోక వ్యవహారాలకి, ఈ లోక పరిస్థితులకి చచ్చిపోవాల్సినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. కొలస్సే పత్రిక చేయండి. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. 3వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. దేనికి మృతి పొందారు? భూ సంబంధమైన వాటి విషయంలో. కులం, ఇంకా రకరకాల వాటి కట్నం, కులం, ఇంకా ఉన్నాయి చాలా. ఇప్పుడు చూద్దాం. వీటన్నిటి విషయంలో మీరు చనిపోయారు కాబట్టి కొన్నిసార్లు సర్టిఫికేట్లో ఉండొచ్చు కులం, సర్టిఫికేట్లో ఉండాలి కూడా. ఎందుకంటే మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ దేశంలో కులం ఉన్నటువంటి సర్టిఫికేట్ కావాలి. కానీ కులానికి మనం చచ్చిపోవాలి. ఆ కులం ఆయా వాటికి ఉపయోగిస్తుంది. కానీ అది మన సంఘంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ,
మన కుటుంబ జీవితంలో కానీ కులాన్ని తీసుకుని రావద్దు. పెళ్లిళ్ళ విషయంలో వచ్చేటప్పటికి కులం చాలా చాలా గొప్ప పని చేస్తూ ఉంటుంది కదా. ముందు అడిగేదే కులం. వాళ్ళు ఏ కులం అండి? విశ్వాసం కాదో అడగరు. వాళ్ళు ఏ కులం, అది మనకు కావాల్సింది. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం మన సంఘంలో చాలామంది కలిసి ఒక పెళ్లి చేయడానికి. ఒక సహోదరి వచ్చి నా భార్యను అడిగిందంట, ఇంతకీ వీళ్ళు ఏ కులం? ఎందుకమ్మా నీకు? ఏం చేసుకుంటావు కులంతో? వాళ్ళు ఎవడో ఏ కులం అయితే నీకెందుకు? ఇంకొకసారి అలాంటి ప్రశ్నలు వేస్తే సంఘంలో వాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు విశ్వాసమై ఉండి కులం గురించి వాకబు చేస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఎవరి కులం ఎవరికి కావాలి? అతను విశ్వాసో కాదో అజ్జో అడుగు. ఆ వ్యక్తి విశ్వాసా కాదా? అంతవరకే సంఘంలో. దాన్ని మించి వెళ్ళడానికి వీల్లేదు. అతను ఏ కులం? అతను హిందూ కన్వర్టా లేకపోతే మనోడా? ఇవి సంఘంలో విభజనలు తీసుకొస్తాయి. సంఘంలో అందరూ సమానమే. యేసుప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి సమానమే. అతనికి కుల వ్యవస్థ అంటూ సంఘంలో ఉండడానికి వీల్లేదు. పెళ్లిళ్ళలో కూడా కులం వాకపు చేయడానికి వీల్లేదు. నాకు తెలిసి నా జీవితంలో ఇప్పటిదాకా ఎవరిని కూడా నీ కులం ఏంటి అని ఎప్పుడు అడగలేదు. నా 70 సంవత్సరాల్లో ఎప్పుడు అడగలేదు. కులం ఎందుకు? ప్రభువు బిడ్డ కాదా, అంతవరకే. రైట్. మొక్కుబడులు విశ్వాసులకు మొక్కుబడులు ఉండవు. చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. విశ్వాసులకి మొక్కుబడులు లేవు. ఫలానా పని దేవుడు సఫలం చేస్తే సంఘానికి బహుమానం ఇస్తానని మొక్కుకోవడం వలన దేవునికి లంచం చూపుతున్నట్లుగా అవుతుంది. ఆ కార్యం గురించి ప్రార్థన చేస్తాము. దేవుని కృప వలన అది సఫలమైనప్పుడు కృతజ్ఞతగా దేవునికి నీ ఇష్టపూర్వకంగా ఇవ్వచ్చు. భారతదేశంలో ఉన్న క్రైస్తవేతర మతాల నుండి వచ్చిన ఈ సాంప్రదాయ ప్రభావం క్రైస్తవ్యంలో చాలా ఎక్కువగా ఉంది. నా పిల్లలను పరిచర్యకు ఇస్తానని మొక్కుకోవడానికి తల్లిదండ్రులకు అధికారం లేదు. మళ్ళీ వినండి, నా పిల్లల్ని దేవుని సేవకు ఇస్తానని చెప్పడానికి తల్లిదండ్రులకు అధికారం లేదు. ఆశ ఉండొచ్చు, మొక్కుకోవడానికి వీలు లేదు. ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదు. ఆ బిడ్డ జీవితాన్ని నిర్ణయించేది దేవుడు. ఆయన ఆ వ్యక్తిని దేని కొరకు నిర్ణయించాడో మనకు తెలియదు. కానీ నేను ఆ బిడ్డను దేవుని సేవకు ప్రతిష్ఠించాను కాబట్టి అతడు దేవుని సేవకే వెళ్ళాలి అని బలవంతం చేయడానికి వీల్లేదు. ఆ బిడ్డ దేనికి దేవుడు నిర్ణయించాడో నీకేం తెలుసును? ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు నిర్ణయించేది నువ్వు కాదు, నేను కాదు, దేవుని యొక్క ఏర్పాటు. ఆశ ఉండొచ్చు, ప్రభువా నా బిడ్డని నీ సేవకి పిలుచుకుంటే నాకెంతో సంతోషం, హ్యాపీగా ఇచ్చేస్తాను ప్రభువా. ఆశ ఉండొచ్చు, ప్రార్థన చేయి దానికోసం. దేవుడు పిలిస్తే పంపించేసాయి, అంతవరకే. ఆ బిడ్డని దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్యకి వెళ్ళడానికి ఏం చేయాలో, ఎలా సిద్ధపడాలో తయారు చేయకావాలంటే. కానీ దేవుడు పిలవకుండా సేవకి వెళ్ళిన వాళ్ళు నష్టపోతారు. దేవుడి పిలుపు ఉండాలి సేవకి. దేవుని పిలుపు లేకుండా సేవకు వస్తే నష్టపోతారు. అందుకనే మనం ప్రతిష్ఠించకూడదు పిల్లల్ని. మొక్కుబళ్ళు అనేవి పాత నిబంధన పద్ధతులు. అవి పాత నిబంధనలో ఉన్నాయి. దావీదు కీర్తనలో రాశాడు, నా మొక్కుబళ్ళు అందరి మధ్యలో నేను ఆ దేవునికి అప్పగిస్తానన్నాడు. పౌలు కూడా కంకరేయలో గుండు చేసుకున్నాడు మొక్కుబడికి. ఆ పాత నిబంధన ఆచారాలు కొంతవరకు వాళ్ళు ఆచరించారు. కొత్త నిబంధనలో మొక్కుబడులు లేవు.
మొక్కుబడులు అనేవి భారతీయ సాంప్రదాయం, హైందవ సాంప్రదాయంలో మనం తిరుపతికి వెళితే అక్కడ తెలుస్తుంది మనకి మొక్కుబడులు అంటే ఏంటో. దొంగతనం చేసినాడు కూడా మొక్కుబడి వెళ్ళి వస్తాడు అక్కడికి. భయంకరంగా ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళు, డబ్బు సంపాదించుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంత డబ్బు పడేస్తారు. దేవుడికి లంచం ఇవ్వడమే అది. మొక్కుబడులు అనేవి దేవునికి లంచం ఇవ్వడమే. నువ్వు ఇది చేస్తే నీకు ఇంత ఇస్తాను, నా కుటుంబంలో ఇంత, ఇది నాకు ఇస్తే నీకు ఇది ఇస్తాను. దానికి నువ్వు లంచం ఇవ్వడానికి తేడా ఏంటి? దేవునికి అలాగా కండిషన్స్ పెట్టడానికి వీల్లేదు. ప్రభువా నీ చిత్తం, నువ్వేం చేస్తే నేను సంతోషంగా అంగీకరిస్తాను. అది నాకు ఇచ్చినా అది నాకు ఇవ్వకపోయినా నీ నామానికే మహిమ అని దేవుణ్ణి ప్రేమించి ఇవ్వచ్చు. ప్రభువా ఇంత అద్భుతం చేశావు, ఇంత ఘనకార్యం చేశావు, ఇంత మేలు చేశావు నాకు, కాబట్టి హృదయపూర్వకంగా నీకు నేను కొంత ఇస్తున్నాను ప్రభువా అని చెప్పొచ్చు. అది నీ కృతజ్ఞతను చెల్లించుకోవడానికి చేసే పని. మొక్కుబళ్ళు హైందవ ఆచారంలోంచి వచ్చాయి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మొక్కుకుంటారు. కొంతమంది నిలువు దోపిడీ అంటారు. మొత్తం బాడీ మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా ఇచ్చేస్తారు జుట్టుతో పాటు. చాలా పెద్ద త్యాగంలాగా అనిపిస్తుంది. అయితే దేనికోసం మొక్కున్నారో మనకు తెలియదు. అది ఆ ఆచారాలన్నీ కూడా మనలో కూడా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త, మొక్కుకోవడం విషయంలో జాగ్రత్త. దెయ్యాల ప్రభావాలకు భయపడుట, దిష్టి తీయడం, గుమ్మడి పండు విరాళాలు తీయడం, రవాణా సాధనాలకు నిమ్మకాయలు కట్టడం, చెడు కన్ను అంటే ఈవిల్ ఐ అంటాం కదా, దిష్టి అంటారు. ఇది హిందూ ఆచారం. కొందరి దృష్టి మనుషుల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుందని వారి చూపు నుండి చిన్నపిల్లలను, క్రొత్త గృహాలను, వ్యక్తులను కాపాడడానికి చేసే కార్యం. చిన్నపిల్లలకు నల్లదారం కట్టడం, బొగ్గె మీద నల్ల చుక్క పెట్టడం, కొత్తగా కట్టిన ఇళ్లకు గుమ్మడికాయ కట్టడం, ఒక రాక్షసుడి బొమ్మ తగిలించడం, కొత్త స్కూటర్కు లేక కారుకు నిమ్మకాయలు కట్టడం, బయట నుంచి ఇంట్లోనికి వచ్చిన వారి చుట్టూ ఎండుమిరపకాయలు తిప్పి నిప్పులో వేయడం, ఇలాంటి కార్యాలు చేస్తారు. తద్వారా వారి మీద లేక వాటి మీద గల దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుందని వారి నమ్మకం. ఎందుకు చేస్తారు ఈ కార్యాలు ఎందుకు చేస్తారు? మొట్టమొదటి లైన్లోనే ఉంది కదా, భయం. భయం. ఎవరికి భయం? ఒక్కసారి చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 3 వరకు నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గురించి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసించకుడి. ఆకాశమందు కనబడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు వాడు అది నరకబడును, అది పనివాని గొడ్డలతో చేసిన పని. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట ఏంటంటే, అన్ని జనాలు భయపడతారు. ఎందుకు భయపడతారు? వాళ్ళు ఆకాశమందు కనబడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అని అన్నాడంటే 12వ వచనం చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశముల నుండి పుట్టును, భూమి అంత భాగముల నుండి అవి ఆయన ఆవిరి ఎక్కజేయను. వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారంలో ఉండి గాలిని రప్పించును. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనే సృష్టికర్త. ఈ గ్రహాలని చేసిన వాడు ఆయనే. అలాంటప్పుడు గ్రహాల యొక్క రకరకాల చెడు దృష్టి యొక్క ప్రభావం మన మీద, మన పిల్లల మీద ఉంటుంది అని భయపడడం దేవుణ్ణి కించపరచడమే అవుతుంది. ఇంత పెద్ద దేవుడు నీ పక్షంగా ఉండగా ఈ చిన్న చిన్న వాటికి చూసి భయపడడం అనేది హాస్యాస్పదం. చిన్నపిల్లవాడు భయపడతా ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు?
ఇలాగ కౌగిలించి భయం లేదు, ఏం పర్లేదు, నేనున్నా కదా. ప్రభు అంటాడు నేనున్నాను కదా. ఇంకా భయపడుతున్నారు అనుకోండి, నేనున్నాను ఇక్కడ, నేనున్నా కదా, నీకేం పర్లేదు. నువ్వు ఉన్నా కూడా ప్రభు ఒక చుక్క పెడతానులే, వాళ్ళు చెప్పారు కదా, ఒక్క చుక్క, చిన్న చుక్క పెడతాను. ఎందుకు చుక్క పెడుతున్నావు? ఆ చుక్క ఆ దృష్టి నుంచి ఆ చెడు ప్రభావాన్ని తీసేస్తుందంట. ఎవరు చెప్పారు నీకు? మా వాళ్ళందరూ చెప్తున్నారు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది నమ్ముతావా, నేను చెప్పింది నమ్ముతావా? వాళ్ళు చెప్పిందే నమ్ముతాను. ఇదే కదా మనం చేసేది, వాళ్ళు చెప్పిందే నమ్ముతాను. అందుకనే చుక్క పెట్టుకొస్తారు చాలామంది. నేను చర్చిలో కూడా చూశాను చాలామందిని, చిన్నపిల్లలకి చుక్క పెట్టుకొస్తారు. భయపడవద్దు అని 365 సార్లు ఉందంట బైబిల్లో, భయపడవద్దు అని. అయినా భయం మనకి. దేవుని బిడ్డలకి రక్షణ వలయం ఉంటుందని మీకు తెలుసా? ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి చుట్టూ రక్షణ వలయం ఉంటుంది. మనల్ని తాకాలి అనంటే ఈ చెడు శక్తులు కానీ, అపవిత్రాత్మలు కానీ, మరి ఇంకేదైనా కూడా మనల్ని తాకాలి అనంటే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే. దేవుని దగ్గర పర్మిషన్ లేకుండా మనల్ని ఒక అపవిత్రాత్మ కానీ, ఒక చెడు దురాత్మ కానీ, లేకపోతే ఒక శక్తి కానీ తాకడానికి వీల్లేదు. దేవుని యొక్క వలయం, రక్షణ వలయం ఉంటుంది. అందుకనే బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి అని చెప్పేది. అందుకనే దేవునికి అప్పచెప్పుకోండి, మీ యొక్క జీవితాలను దేవుని దగ్గర పెట్టుకోండి. ప్రభువా, బయటికి వెళ్తున్నాను, ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తి నుంచి నన్ను కాపాడు. మీరు నా చుట్టూ ఉన్నందుకే మీకు వందనాలు, నా లోపల ఉన్నందుకే వందనాలు. కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. ఏముంది అక్కడ? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి కాపాడును. అంతకంటే బాడీ గార్డ్ ఇంకెవరికి ఉంటారు? పెద్ద పెద్ద బాడీ గార్డ్స్ ఉన్న వాళ్ళకే దిక్కులేదు, చచ్చిపోతున్నారు. కొంచెం ఉంటే చచ్చిపోయాడు ట్రంప్, దాని చుట్టూ 100 మంది ఉన్నారు అక్కడ. మనకి బుల్లెట్ తగలాలన్నా, మనకు ఒక దెబ్బ పడాలన్నా, మనల్ని ఒక చెడు ఆత్మ మన దగ్గరికి రావాలన్నా దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే. యోబు అనే ఆయన్ని దగ్గరికి వెళ్ళడానికి సాతానికి పర్మిషన్ లేదు. మనకి తెలుసు ఆ కథంతా. అయితే మనకి భయం, చాలా భయం, రకరకాల భయాలు. ఎందుకు భయం అంటే దేవుని యొక్క రక్షణ వలయాల నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు వెళ్ళొద్దన్న చోటికి వెళ్తాం, దేవుడు చేయొద్దన్నది చేస్తాం. అందుకనే మనకి భయం. పాపం చేసే ప్రతి వాడికి భయం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు దేవునిలో ఉంటే. కొందరు మత్తయి సువార్త ఇంకా దానికి ముందుకు చదువు ఇలాంటి కార్యాలు చేస్తారు, తద్వారా వారి మీద లేక వాటి మీద ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుందని వారి నమ్మకం. ఆ కార్యాలు చేసే విశ్వాసులు తమకు రక్షణ కాపుదల ఇచ్చే దేవుని అవమానిస్తున్నారు. కొందరు మత్తయి 6:22-23, మార్కు 7:20-23 వాక్యాలని ఉటంకించి దైవ గ్రంథం కూడా దీనిని గురించి చెప్తుంది అని వాదిస్తారు. ఒక్కసారి తీయండి అది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 ఏముంది అక్కడ? అక్కడ కూడా కన్ను గురించి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 అక్కడ ఏముందో చదువుతున్నాను. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇది చెప్పి ఇదిగో ఇక్కడ కన్ను పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కన్ను పాడైపోయిన వాళ్ళు కానీ చూస్తే ఆ అశుభం అంతా మనకు వస్తుంది.
ఆ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని కొంతమంది ఈ వాక్యం గురించి చెప్తారు. అసలు ఈ వాక్యం యొక్క సందర్భం ఏంటో మీకు తెలుసా? ఈ వాక్యం కన్ను గురించి మాట్లాడట్లేదు. అసలు ఈ కన్ను గురించి మాట్లాడట్లేదు. ఈ వాక్యం యొక్క సందర్భం మనం పైకి కిందకి వెళితే మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని అక్కడి నుంచి అలాగా దాన్ని తెగ్గొట్టి బయటికి లాగితే సందర్భం నుంచి వేరు చేస్తే దాని అర్థం మారిపోతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే డబ్బు గురించి మాట్లాడుతున్నాడు, ధనం గురించి. 19వ వచనం నుంచి ధనం గురించే. ఎక్కడ దాకా? 24వ వచనం వరకు, 19 నుంచి 24 వరకు ధనం గురించే మాట్లాడుతున్నాడు. ధనాన్ని మనం చూసే విధానం ఎలా ఉంది, ధనం పట్ల మనకు ఉండాల్సిన ఆశ కోరికలు ఎలా ఉన్నాయి, ఆ దృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ధనాన్ని సరిగ్గా చూడకపోతే చెడిపోతావు, జాగ్రత్త, ధనాన్ని సరైన దృష్టితో చూడాలి అని ఆ ధనం గురించినటువంటి దృష్టి, దాన్ని ఏమంటారంటే ఇంకో తెలుగులో ఒక మాట ఉంది, అది కూడా దృష్టే, దృక్పథం అది ఇక్కడ వాడింది. లూకా సువార్తలో కూడా అంతే. కాబట్టి చెడు దృష్టి గురించి కాదు ఇది, గమనించండి. అనేక ఇతర మతాలలో ఈ చెడు దృష్టి గురించిన ప్రస్తావన ఉంది. ఒకవేళ ఉండొచ్చు, చెడు దృష్టి ఉండొచ్చు, కానీ మనకి హాని చేయదు, మన బిడ్డలకి కూడా హాని చేయదు. ప్రార్థన అనేటువంటి ఆ కవరింగ్తో వాళ్ళని కవర్ చేయాలి. అందుకని చిన్న బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అంతేగాని మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన మీద ఆధారపడాలి, కానీ చుక్కల మీద, దిష్టిల మీద, మిరపకాయల మీద ఆధారపడడానికి వీల్లేదు. అలాగే మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి యొక్క భద్రత దేని మీద ఆధారపడి ఉంటుంది? దేవుని యొక్క కాపుదల. మన కుటుంబం, లోపల ఉండే కుటుంబం దేవుని కాపుదల మీద ఆధారపడి ఉంటుంది. 127వ దావీదు కీర్తన ఏం చెప్తుంది? యెహోవా కుటుంబాన్ని కట్టించకపోతే కుటుంబాన్ని కట్టే వాళ్ళ యొక్క ప్రయాస వ్యర్థం. అది కుటుంబం. ఇల్లు అంటే కుటుంబం. ఇల్లు కాదు కావాల్సింది, ఇల్లు లోపల ఉన్న వ్యక్తులు, ఇంటి లోపల ఉన్న వ్యక్తులు బట్టే ఆధారపడి ఉంటుంది ఇంటి యొక్క విలువ. సో ఆ కుటుంబం కానీ దేవుడు కాపాడకపోతే ఎవ్వడు కాపాడలేడు. దేవుడు కాపాడుతాడు ఎప్పుడంటే దేవునికి విధేయత చూపించినప్పుడు, దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు, దేవుని యొక్క సత్యానికి విధేయత చూపించినప్పుడు దేవుడు కాపాడుతాడు. గుమ్మడికాయలు ఇవన్నీ కూడా అనవసరం. విశ్వాసి దేవుని రక్షణ వలయంలో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాడు. ఆ రక్షణ వలయం బయట శత్రువు ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది. తాయెత్తులు కట్టించుకోవడం కూడా ఇలాంటిదే. తాయెత్తుల గురించి తర్వాత చూద్దాం. ప్రత్యేకంగా ఇంకొక అంశం ఉంది అక్కడ. క్రొత్త ఇంట్లోనికి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం. మనందరూ కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి కూర్చున్న వాళ్ళలో చాలామంది పాలు పొంగించి ఉంటారు. ఎందుకంటే మనకి ఇష్టం లేకపోయినా మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు బలవంతంగా పాలు పొంగిస్తారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు పాలు పొంగిస్తారు తెలుసునా మీకు? పాలు స్వచ్ఛంగా ఉంటాయి, పాలు సమృద్ధికి గుర్తు. అలాగ పాలు పొంగడం వల్ల ఆ ఇంట్లో సమృద్ధి ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో అలా చేస్తారు. చూడండి, దీనికి వారు ఇచ్చే భాష్యం ఏంటంటే, పాలు సమృద్ధికి సూచన, గిన్నె బయటకు పొంగి పొరలడం ఆ గృహంలో సంపద సమృద్ధి కలుగుతాయని నమ్మకం. ఇంటిలోని దోషమంతా స్వచ్ఛమైన పాలు తీసివేస్తుందని, దేవతల దీవెన వస్తుందని నమ్ముతారు. ఈ కారణాలన్నిటినీ దేవుని వాక్యం కొట్టిపారేస్తుంది. ఈ గృహానికి సమృద్ధి దేవుడే ఇవ్వాలి. ఆ గృహంలో ఉన్న వారికి కాపుదల దేవుని సన్నిధి వలనే వస్తుంది. ఆ గృహంలో నివసించే వారి రక్షణ వలన ఆ స్థలం ఆశీర్వదించబడుతుంది. పాలు పొంగుట వలన దేవునికి ఇవ్వవలసిన ఘనతను దొంగిలిస్తున్నామన్నమాట. పాలకి ఆ ఘనత ఇచ్చేస్తే దేవుడికి కోపం వస్తుంది. నిన్ను కాపాడేవాడు నేను కదయ్యా, పాలు కాదు కదా అంటాడు దేవుడు.
ప్రతిరోజు పొంగించుకో. అలాగొస్తే ప్రతిరోజు పొంగించుకో పాలు. ఓ సంపద పొర్లి పారుతూ ఉంటుంది ఇంట్లో, కంపు కొడుతుంది, పాలు కంపు మాడి. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఈ నమ్మకాలు మనల్ని బలహీనులుగా చేసేస్తాయి. చనిపోయిన వారి జ్ఞాపకార్థ కూడికలు. హిందూ ఆచారంలో చనిపోయిన వారి ఆత్మలు కొంతకాలం భూమి మీద సంచారం చేస్తూ ఉంటాయని, వారి తీరని ఆశలను తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాయని నమ్ముతారు. దాదాపు 7 రోజులు ఆత్మలు భూమిపై సంచారం చేసి తమకు ఇష్టమైన వారిని స్థలాలను దర్శిస్తాయని, అవి సంతోషంగా ఈ లోకం నుండి వెళ్ళిపోవాలంటే 7వ రోజు కానీ 9వ రోజు కానీ 11వ రోజు కానీ ఆ ఆత్మలను తృప్తిపరిచే కార్యక్రమాలు చేయడం పరిపాటి. వారికి అంటే క్రైస్తవేతరులకు, విశ్వాసులు కాని వాళ్ళకి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది, దానికి కారణాలు వాళ్ళకి తెలియదు. మన పాప శిక్షను భరించి మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు మనకు మరణం గురించి, మరణం తర్వాత జరిగే విషయాలు ఎంతో స్పష్టంగా వివరించారు. కాబట్టి చనిపోయిన వారి గురించి లోకస్తులు దుఃఖించినట్లుగా కాక, ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆ మానవ ఆత్మను దేవుడు తిరిగి తనతో తీసుకుని వస్తాడన్న నిరీక్షణతో మనం వారిని సాగనంపుతాం. 5వ రోజు 7వ రోజు అనే మీమాంస మనకు లేదు. బంధువులకు సువార్త చెప్పడానికి ఈ తరుణాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అది సంఘ పెద్దలతో సంప్రదించి తదనుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా బంతి లేదా భోజన ఏర్పాట్లకు విపరీతంగా ధన వ్యయం చేయకూడదు. పటాలకు దండలు వేయడం హిందూ ఆచారం. ఇది విగ్రహారాధనలోంచి వచ్చిన ఆచారం. సమాజ కార్యక్రమంలో బాణాసంచాలు కాల్చడం, తాగి తందనాలు వేయడం అసభ్యం. ఆత్మలు చచ్చిపోయిన తర్వాత దాదాపు కొంతకాలం మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. ఆత్మ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత జరిగే సంగతి ఏంటంటే, ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ప్రాణానికి విలువ లేదు. శరీరం మనం భూమిలో పాతేస్తాం, ఆత్మ మిగిలి ఉంటుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే చెడు ఆత్మలు అంటే రక్షణ లేని ఆత్మలు ఉండే స్థలం ఇంకోటి ఉంది. 2 స్థలాలు ఉంటాయి. యేసు ప్రభువుతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆత్మలు వెళ్ళే స్థలాన్ని పరదేశు అన్నారు. యేసు ప్రభు వారితో సంబంధం లేనటువంటి ఆత్మలు అంటే ప్రభు రక్తంలో కడగబడిన ఆత్మలు వెళ్ళే స్థలాన్ని హేడెస్సు, పాతాళం అన్నారు. ఈ 2 నీతిమంతుల ఆత్మలు ఉండే స్థలం వేరు, అవిశ్వాసుల ఆత్మలు ఉండే స్థలం వేరు. ఇది స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో వివరించబడింది. ఎక్కువ కాలం ఉండరు, అంటే రోజులు ఈ తిరుగుతూ ఉండరు ఆత్మలు. చనిపోయిన వెంటనే ఆత్మలు వెళ్ళిపోతాయి. ఆత్మలతో పాటు వాళ్ళ యొక్క ఫైల్ అంటే వాళ్ళు చేసిన క్రియలు కూడా వెళ్ళిపోతాయి. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకములో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుతున్నారు. అవి ఒక్కటే వెళ్తాయి, ఇంకేవి వెళ్ళవు. డబ్బులు కానీ లేకపోతే ఇంకోటి కానీ వెళ్ళవు. వాళ్ళ క్రియలు మాత్రమే వెళ్తాయి. ఆ క్రియలు ఉన్నటువంటి ఫైల్ ఒకటి వెళ్తుంది. అది మనకు తెలియదు ఎలా ఉంటుందో. దేవుడు మనం చేసే ప్రతిదాన్ని రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డ్ చేసినటువంటి ఆ క్రియల గురించినటువంటి ఫైల్ మాత్రం ఆత్మతో పాటు వెళ్ళిపోతుంది. చాలామందికి ఈ సత్యం తెలియక 3వ రోజు అండి, 3వ రోజు కదా ఇవాళ ప్రార్థన పెట్టుకోవాలి, 5వ రోజు కదా, 9వ రోజు కదా, బేసి సంఖ్య. మనకు ఆ మీమాంస అక్కర్లేదు. చనిపోయిన తర్వాత ఆ రోజో లేకపోతే తర్వాత రోజో వచ్చినటువంటి బంధువులందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి సమక్షంలో ఒకసారి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబస్తులను ఆదరించి, అమ్మా ఏం పర్లేదు, ప్రభు
నీకు ఆదరణ ఇస్తాడు, ఆత్మదేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలోంచి కొంచెం ఆదరణ మాటలు చెప్పి భోజనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. పల్లెటూరులో వందల మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎదురు నిలబడండి, దానికి ఎదురు నిలబడండి. ఆచారానికి ఎదురు నిలబడేది అన్యాచారం. ఇది వందల మందికి భోజన సదుపాయాలు చేయడం అనేది చాలా అది ఏమన్నారో దాన్ని. ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? ఎక్కడి నుంచైనా మొత్తం కమ్యూనిటీకి మొత్తానికి భోజనాలు పెట్టకపోతే మీ అతని ఆత్మ శాంతించదు, ఆత్మ శాంతించదు. అసలు ఆ ఆత్మకి శాంతి లభించేది ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆ ఆత్మకు వెళ్ళేదే ఇంకో చోటికి, అక్కడ అసలు శాంతే ఉండదు. అయినా కూడా ఇలాంటి ఆచారాలతోటి చనిపోయిన వాడు చనిపోగా ఏడుపు ఒకటి, ఈ బంతికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఒక చింత ఒకటి ఆ కుటుంబానికి. ఇప్పుడు ఇంకొక ఆచారం కూడా మొదలుపెట్టారు. సంవత్సరం తిరగగానే మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ అది కుటుంబంలో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ప్రార్థన చేసుకుని, ప్రభువా మా యజమానుడు చనిపోయాడు, లేకపోతే మా తల్లిగారు చనిపోయారు, ఈ తల్లిగారు చనిపోయిన ఒక సంవత్సరం మీరు మాతో కూడా ఉన్నారు, మీకు వందనాలని చెప్పి వాళ్ళు కుటుంబంగా కలిసి దేవునికి ప్రార్థన చేసుకుని వందనాలు చెల్లించి అయిపోతుంది. దానికి మళ్ళీ ఒక పెద్ద సంవత్సరీకం అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అని ఒకటి పెట్టారు. ఒకటి ఈ రిటర్న్ గిఫ్ట్స్కి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. విశ్వాసులుగా మనం దాన్ని వ్యతిరేకించి తీరాల్సిందే. రిటర్న్ గిఫ్ట్ ఎందుకు? వచ్చినవాడు నిన్ను ఆదరించడానికి వచ్చినవాడికి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఎందుకు? అనవసరం. అలాంటి అనవసరమైన పిచ్చి పనులు చేయొద్దు. రిటర్న్ గిఫ్ట్స్ ఎవడి తాతకు వాళ్ళు ఆ తాతకు తగినట్లుగా వెళ్ళిపోయే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏంటి ఇంకా రిటర్న్ గిఫ్ట్ రాలేదేంటి, సంచి రాలేదేంటి, రిటర్న్ గిఫ్ట్స్ లేవు అని ఒక అట్టపైన రాసి పెట్టాడు. అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ లేవు. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఆదరించండి, అంతవరకే. రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి? ఒకవేళ చనిపోయిన తర్వాత బంధువులు గొడవ చేస్తూ ఉంటారు, ప్రార్థన పెట్టండి అని. అప్పుడు ఏం చేయాలనంటే 5వ రోజు 10వ రోజు ఏం పెట్టగలరు, సంఘస్థులతో మాట్లాడి, అయ్యా మా బంధువులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవిశ్వాసులు, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, రక్షణ యొక్క వాళ్ళకి తెలియదు, కాబట్టి రక్షణ గురించి చెప్పండి, మేమందరం పిలుస్తాం. పిలిచిన తర్వాత వాళ్ళకి కేవలం రక్షణ గురించి చెప్పండి. రక్షణ సువార్త చెప్పడానికి అద్భుతమైన అవకాశం అది. తప్పకుండా వస్తారు ఆ మీటింగ్కి. నాన్ వెజిటేరియన్ పెట్టక్కర్లేదు, వెజిటేరియన్ పెట్టి పంపించండి. వాళ్ళు సణుక్కున్నా గొణుక్కున్నా ఖర్చులు తగ్గించుకోండి. పటాలకు దండలు వేయడం, ఆ జ్ఞాపకార్థ కూడికల్లో, లేకపోతే ఈ కూడికల్లో చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒక కుర్చీ మీద పెట్టి వాళ్ళకి ఒక దండ వేసి పెడతారు. దయచేసి అలాంటివి పెట్టద్దు. అగరత్తులు పెట్టి దండ వేసి పెట్టద్దు. అది హైందవ ఆచారం. దండ ఎందుకు వేస్తారంటే ఇంకా బ్రతికున్నాడు అని చెప్పడానికి, విగ్రహం బ్రతికుందని చెప్పడానికి విగ్రహానికి దండ వేస్తారు. అది బ్రతికే ఉంది అని చెప్పడానికి. దానికోసమే దండ. బ్రతికి ఉన్న వాళ్ళకి దండ వేస్తారు, చచ్చిపోయిన వాళ్ళకి కాదు. పటాలకి దండ వేయడం అనేది హైందవ ఆచారం. 6, భర్త చనిపోయిన తర్వాత విధవరాలు గాజులు పగలగొట్టడం, చర్చిలో నిద్రలు చేయడం, అశుభంగా విధవరాలని చూడడం. మన అందరిలో ఇవి ఉండే, అవును కదా? వివాహంలో దేవుడు భార్యాభర్తలిద్దరికీ సమాన అంతస్తు ఇచ్చాడు. వారి బంధం చాలా పవిత్రమైనది. అయితే వారిలో ఒకరు మరణిస్తే రెండో వారు ఆ వైవాహిక ఒప్పందం నుంచి విముక్తులవుతారు. వారు పునర్వివాహానికి అర్హులు. అయితే వారు పునర్వివాహానికి నిరాకరించినా అంగీకరించినా ఆ నిర్ణయాన్ని గౌరవించవలసిందే. వివాహం బంధం అనేది మరణంతో తెగిపోతుంది.
వివాహ బంధం అనేది మరణంతో తెగిపోతుంది. మరణం తర్వాత ఆ బంధం ఉండదు. పలానా వాళ్ళ భార్య అని అన్నప్పటికీ దేవుని సన్నిధిలో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం, బంధం అంటే బంధం కాదు, అది ఒప్పందం, సారీ బంధం అని వాడాను, ఒప్పందం, వివాహ ఒప్పందం నుంచి వాళ్ళు విడుదలవుతారు. ఆమె మళ్ళీ తిరిగి ఒకవేళ యవనస్తురాలు అనుకోండి, మళ్ళీ తిరిగి వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ వివాహం చేసుకోకుండా ఉండడానికి ఆమె ఇష్టపడింది, ఆ నిర్ణయం కూడా మంచిదే, అది ఆమె యొక్క నిర్ణయం. అది విధవరాలి గాజులు పగలగొట్టడం, ఆమెను ఒక అశుభ స్త్రీగా తక్కువగా చేయడం, ఆమె అలంకరణకు అర్హురాలు కాదని నిర్ధారించడానికి చేసే ఈ ఆచారాలు హైందవ ఆచారాలు. విధవరాలు అలంకరణకు అనర్హురాలు, ఆమె తలదూకోవాలి, ముడేసుకోకూడదు, లేకపోతే ఆమె రంగు చీరలు కట్టుకోకూడదు, ఆమె గాజులు పెట్టుకోకూడదు. ఎవరు చెప్పారు? హైందవ ఆచారాల్లో ఉన్నాయి. ఎందుకు? విధవరాలకి ఒకవేళ ఆమె కట్టుకున్న దానివల్ల నష్టమే లేదు. ప్రభువుకి నమ్మకంగా ఉన్నంత వరకు కూడా, పరిశుద్ధురాలుగా జీవిస్తున్నంత వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, ఆ మరణించిన తర్వాత ఒక రోజు, ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. ఆ రోజున ఆమెను తీసుకెళ్తారు. పువ్వులు గివ్వులు మొత్తం పెడతారు. పువ్వులు పెట్టి, కాటుకు పెట్టి, ఆమెకి ఇంత పొడుగున గాజులు వేసి మంచి రంగు చీర కట్టి తీసుకెళ్ళి సమాధి దగ్గర తీసుకెళ్ళి సమాధి మీద పగలగొడతారు. ఇక్కడి నుంచి నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు అంటారు. ఇదే చివరిసారి. ఎవరు చెప్పారు అక్కడ? అది హైందవ ఆచారం. దయచేసి అలాంటి ఆచారాలు క్రైస్తవ్యంలోకి తీసుకురావద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వివాహంలో ఇద్దరిలో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళు ఆ ఒప్పందంలోంచి బయటకు వస్తారు. ఆమె ఎలాగ జీవించాలో అది దేవుని వాక్యం వెలుగులో, దేవుని వాక్య పరిధిలో ఆమె జీవిస్తుంది. దేవుని వాక్యంలో ఎక్కడ గాజులు పగలగొట్టమని లేదు, అలంకరణకు ఆమె అర్హురాలు కాదని లేదు, ఆమె యొక్క అంతస్తు తగ్గిపోతుందని కూడా ఎక్కడ అనలేదు. కొంతమంది విధవరాల్ని శుభకార్యాలకు తీసుకురారు, శుభకార్యాలకి ఆమెను ముందుండడానికి వీల్లేదంటారు. ఇటీవల ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో అబ్బాయికి తండ్రి లేడు, అమ్మాయికి తండ్రి లేడు. ఎవరి చేతులు పట్టించాలి? తల్లిదండ్రులు లేరు కదా, తండ్రి లేడు కదా, వాళ్ళిద్దరే పట్టించారు. వాళ్ళిద్దరితోనే పట్టించండి, ఎవరు కాదంటారు చూద్దాం. మీరు పెంచి పెద్ద చేశారు, పిల్లల్ని కష్టపడి చదివించారు, వాళ్ళ కోసం విగ్రహాలు మాని త్యాగం చేశారు. నిలబడి మీ ఇద్దరు మీ పిల్లల్ని చేతులు పట్టించండి. చక్కగా పట్టించారు, సంతోషంగా దేవుని యొక్క మహిమార్థం పెళ్లి జరిగింది. విధవరాల్ని శుభకార్యాలకి అడ్డు చెప్పడానికి నువ్వెవరు? దేవుడే చెప్పలేదు అడ్డు, మనం చెప్పడానికి వీల్లేదు. విధవరాలు ప్రయాణ ప్రారంభంలో ఎదురు వస్తే అశుభం అనుకోవడం బుద్ధిహీనత. దేవుని వాక్యంలో ఈ వివక్ష లేదు. భార్య చనిపోయినప్పుడు భర్తను ఈ విధంగా భావించరు కదా. పోనీ భర్త చనిపోతే భార్యని గాజులు పగలగొట్టారు, మరి భార్య చనిపోతే భర్తని దేన్ని పగలగొట్టాలి? వీపు పగలగొట్టాలి. మొలతా లేకపోతే ఏం చేస్తారు? సో కాబట్టి వాళ్ళిద్దరూ సమానులు, వాళ్ళిద్దరికీ ఒకటే విధంగా ఉండాలి. అంతేగాని ఏమి గాజులో పాల్గొట్టి ఈయన మాత్రం టింగురంగా తిరిగితే, ఈయన ఇన్షర్ట్ చేసుకోవచ్చు, నల్ల రంగు వేసుకోవచ్చు, అన్నీ మామూలుగా కుర్రలా తిరగచ్చు భార్య చచ్చిపోయినా కూడా. భార్య మాత్రం భర్త చచ్చిపోతే ఇలా ఉండాలి. ఎంత వివక్ష! దేవుని వాక్యంలో ఆ వివక్ష లేదు. క్రైస్తవ్యం ఈ పరిస్థితి నుండి వారిని పూర్తిగా విడుదల చేస్తుంది. వారు అశుభానికి గుర్తు కాదు, వారు క్రీస్తు ప్రభు రక్తంలో కొనబడిన దేవుని కుమార్తెలు, ఆత్మదేవుని ఆలయాలు. పుష్పవతి కార్యక్రమాలు, ఇది కూడా ఒక పురాతన హైందవ ఆచారం.
పూర్వకాలం బాల్య వివాహం చాలా సామాన్యంగా జరిగేది. ఒక బాలిక యుక్త వయసులోనికి అడుగు పెట్టుతున్నప్పుడు ఆమె దేహంలో అనేక మార్పులు జరుగుతాయి. అందులో ప్రధానంగా స్త్రీ హార్మోన్ల ప్రభావం ద్వారా ఆమె గర్భం దాల్చడానికి ఆమె గర్భసంచి అభివృద్ధి చెంది ప్రతి 28 రోజులకు ఒకసారి గర్భసంచి అంతఃపుర విచ్ఛిత్తి జరిగి రక్తస్రావం జరుగుతుంది. దీన్ని ఋతుస్రావం అంటారు. 12 సంవత్సరాల నుండి దాదాపు 50 నుండి 55 సంవత్సరాల వరకు స్త్రీ జీవితంలో ఇది ఒక అంతర్భాగం. ఇది ప్రతి స్త్రీలో జరిగే శరీర ధర్మక్రియ. పూర్వకాలంలో ఈ ఋతుస్రావం జరిగిన వెంటనే బాలికను వివాహానికి సిద్ధం చేసేవాళ్ళు. కానీ మారిన కాలగతిని అనుసరించి ఇప్పుడు ఎవరు బాలికలకు వివాహం చేయడం లేదు. అది నేరం కూడాను. విశ్వాస గృహంలో ఈ విధంగా బాలిక యవనస్తురాలుగా ఎదిగిన విషయం 10 మందికి తెలియనవసరం లేదు. ఇది సర్వసామాన్య విషయం. కుటుంబాల్లో గోప్యంగా ఉండవలసిన విషయాన్ని దానికి ఒక గొప్ప కార్యక్రమం చేయడం బుద్ధిహీనత. తల్లిదండ్రులు ఈ బిడ్డను ఈ ప్రక్రియ కొరకు సిద్ధపరచాలి. ఆమెకు దాని వెనుక ఉన్న సృష్టి రహస్యాన్ని విసిద్ధపరచాలి. తన దేహాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తల్లిదండ్రులు పెద్దలు ఆ బిడ్డకు తెలియజేయాలి. పెద్ద మనిషి అయింది, పుష్పవతి అయింది కాబట్టి పెద్ద దానికి ఒక ఫంక్షను, కార్యక్రమం, దానికి సేవకులు పిలిపించడం, ఏం మాట్లాడతారు అక్కడ? అది ఎవ్వరికీ జరగనట్లు ఆ బిడ్డకే జరుగుతున్నట్లుగా అది పురాతనంగా వస్తున్నటువంటి ఒక హైందవ ఆచారం. ఆ కాలంలో, పురాతన కాలంలో పుష్పవతి అవగానే మా అమ్మాయి పుష్పవతి అయింది, పెళ్లికి సిద్ధం అనడానికి కార్యక్రమం పెట్టేవాళ్ళు. మా అమ్మాయి పుష్పవతి అయింది, పెళ్లికి సిద్ధం అని అందరికీ తెలియడానికి ఆ కార్యక్రమం చేసేవాళ్ళు. ఆ కార్యక్రమానికి చాలామంది వచ్చేవాళ్ళు, ఆ అమ్మాయిని చూసుకునేవాళ్ళు. ఇది పెళ్లికి సిద్ధపరిచే కార్యక్రమం. దీన్ని ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే అది ఒక పెద్ద తతంగం, దానికి ఒక కార్యక్రమం. ఇది చాలా గోప్యంగా ఉండాల్సిన విషయం, అందరికీ చెప్పుకునే విషయం కాదు. ఇది కుటుంబం మధ్యలో ఉండాల్సిన విషయం. దానికి దయచేసి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, వాళ్ళ జీవితంలో అది ప్రథమంగా ఒక అనుభవానికి వెళ్తారు. అయితే ఎందుకు వెళ్తారు అని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బిడ్డకి చెప్పాలి. ప్రత్యేకంగా తల్లి 10 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడబిడ్డకు కూర్చోబెట్టి ఏమి జరగబోతుంది, ఎందుకు ఋతుస్రావం జరుగుతుంది అనే విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. తన దేహాన్ని ఎలాగ కాపాడుకోవాలి, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అంటారు. మగవాళ్ళు ఆమెను తాకినప్పుడు మంచిగా తాగుతున్నారా, చెడుగా తాగుతున్నారా ఎలా కనుక్కోవాలి, ఎలా గుర్తుపట్టాలి, ఈ విషయాలు తల్లి చెప్పాలి పిల్లలకి, ఆడపిల్లలకి ప్రత్యేకంగా. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు, ఆటోలో వెళ్ళేటప్పుడు, స్కూల్లో ఉండేటప్పుడు, బాయ్స్తో ఉండేటప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చాలా చెప్పాలి. బాడీలో వచ్చేటువంటి మార్పుల గురించి చెప్పాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చెప్పాలి, అవయవాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాలి. ఇలాగ సిద్ధ పెట్టాలి. దేవుని వాక్య వెలుగులో ఆ బిడ్డని భవిష్యత్తు కోసం సిద్ధం చేయాలి. అంతేగాని ఫంక్షన్ చేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని రిటర్న్ గిఫ్ట్లు, ఆ గిఫ్ట్లు, ఈ గిఫ్ట్లు ఇచ్చి హడావిడి చేయకూడదు. మంచి రోజులు, గ్రహ ప్రభావం, జ్యోతిష్కం, ఈ ఆచారాలు పూర్తిగా క్రైస్తవేతర ఆచారాలు. మనుషులపై గ్రహాల ప్రభావం ఉంటుందని హైందవ పురాణాల్లో, ఉపనిషత్తుల్లో కనబడుతుంది. వారికి సంభవించే మంచి చెడులు గ్రహశక్తి వలన జరుగుతాయని వారు నమ్ముతారు. కొలస్సీ 2:16లో ఇలాంటి పద్ధతులు ఆచరించకూడదని విశ్వాసులు హెచ్చరించబడ్డారు. రక్షింపబడిన వారి పూర్తి బాధ్యతను దేవుడు తన చేతుల్లోనికి తీసుకుంటాడు. ఆ వ్యక్తి కూడా దేవుని అధికారాన్ని తనపై అంగీకరించాలి, విశ్వసించాలి. ఆ విశ్వాస పట్ల దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. కీర్తన 91:4-5 వచనాల్లో ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము ఢాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునికైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనలు 121:4లో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంది.
గ్రహాలను, ఈ విశ్వంలో ఉండే నక్షత్ర రాశులను సృష్టించిన వాడు మనపక్షంగా ఉండగా ఈ చిన్న చిన్న విషయాలకు భయపడ్డం దేవుని అవమానించడమే. యోహాను 10:28 వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరించలేడు అన్న వాక్యం కూడా 100% సత్యమే. అంత మాత్రం చేత విశ్వాసికి శ్రమలు రావని కాదు, అవసరాన్ని బట్టి దేవుడే శ్రమలు అనుగ్రహిస్తాడు. చాలామందికి భయం, గ్రహాల యొక్క ప్రభావం. జ్యోతిష్ శాస్త్రం చేతులు చూపించుకోవడం, అయ్యా నా రేఖ ఎలా ఉంది, రేఖలు ప్రతిరోజు వార ఫలాలు అని పడుతుంది పేపర్లో, అది చూసుకుంటారు కొంతమంది. ఇవాళ ఏం జరుగుతుందో నాకు భవిష్యత్తు ఎవ్వరికీ తెలియదు, దేవుడు తప్పిస్తే. నమ్మండి ఈ మాట. జ్యోతిష్కం చెప్పేవాళ్ళు అందరూ అబద్ధం చెప్తారు. భవిష్యత్తు ఎవ్వరికీ తెలియదు, దేవునికి ఒక్కడికే తెలుసును. నువ్వు ఒకవేళ దాన్ని నమ్మకపోతే దేవుణ్ణి అనుమానిస్తున్నట్లే. ఆయన ఒక్కడికే నీ గురించి నా గురించి ఏం జరుగుతుందో 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో కూడా చెప్తాడు ఆయన. దర్శనాలు చెప్పి ఇదిగో నీకు జరుగుతుంది అని చెప్పేవాడు అసలు నమ్మొద్దు. దొంగల వాళ్ళు, నమ్మబాకండి. దర్శనాలు చూసి నీకు జరగబోతుంది అని చెప్పేవాళ్ళని నమ్మొద్దు. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడాడు కొంతకాలం. దేవుని వాక్యం లేనప్పుడు దర్శనాల ద్వారా మాట్లాడాడు. చదువు రాని వాళ్ళతో దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యం అనేది అవకాశం లేనప్పుడు గల్ఫ్ కంట్రీల్లో, ముస్లిం కంట్రీస్లో దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. నీ చేతిలో బ్రహ్మాండమైన దేవుని వాక్యం ఉంది, దేవుని స్వరమైనటువంటి అవకాశం ఉంది, సంఘం ఉంది, ప్రార్థనా కుడికలు ఉన్నాయి. ఇన్ని ఉంటే దేవుడు నీతో మాట్లాడడం చాలా సులభం. దేవుడు దర్శనాలతో మాట్లాడు. నీకు వచ్చాయన్ని కలలే, దర్శనాలు కాదు. నాకు పాము కనబడింది కాబట్టి ఏమై ఉంటుందబ్బా, నాకు కుక్క తోక కనబడింది ఏమై ఉంటుంది. ఇలాంటి దర్శనాలు దయచేసి ఆపేసేయండి. ఇంకా దర్శనాల గురించి మాట్లాడడం ఆపండి. దర్శనాలు సాతానుడు మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగిస్తాడు. భయం కొంతమందికి. పండు వస్తే మంచి శకునం, పండు వచ్చింది కల్లో, మెట్లు ఎక్కుతున్నట్టు వచ్చింది కాబట్టి నేను పైకి వెళ్తాను, అభివృద్ధి వస్తుంది. అమ్మో ఇవాళ దిగుతున్నట్టు వచ్చింది ఏంటి. దయచేసి ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు. ఊరికి ఆలోచించి ఇలాంటి పిచ్చికల్లో వస్తూ ఉంటాయి. దేనికైనా వేలం వెరిగా మనుషులు వెళ్తున్నారు అనుకోండి, తండోపతండాలుగా ప్రజలు దేవుని నామం పేరట జరిగేటువంటి విషయాలకి జనాలు గుంపులుగా వెళ్తూ ఉంటారు. అలాంటి చోట ఏమి జరుగుతుందో అని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు వెళ్తారు మనుషులు ఎక్కువగా వెళ్ళే స్థలాలు సాధారణంగా వాక్య విరోధమైనటువంటి బోధ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. మనుషులు అధిక సంఖ్యలో వెళ్ళే చోటకి తగు జాగ్రత్తగా వెళ్ళాలి. వాక్య విరోధమైనటువంటి బోధ ఎక్కువగా ఉంటే అక్కడికి మనుషులు చాలా ఎక్కువగా వెళ్తారు. కాంప్రమైజింగ్ టీచింగ్ ఉంటుంది కొన్ని చోట్ల. కాకాని తోట ప్రారంభం ఏంటి? బైబిల్ మిషన్ అనే ఒక క్రైస్తవ డినామినేషన్ను ప్రారంభించిన వారు ముంగమూరి దేవదాసయ్య గారు. ఆయన చాలా భక్తిపరుడు, గొప్ప దైవ సేవకుడు, సువార్థికుడు, అనేక క్రైస్తవ గీతాలను వ్రాసినవాడు. ఆయన మరణానంతరం ఆ సంఘ పెద్దలు ఆయన సమాధిని ఒక ధనార్జన సాధనంగా మార్చి దానికి లేని పరిశుద్ధతను, శక్తులను ఆపాదించారు. ఆయన సమాధి దగ్గర ప్రార్థన చేసిన వారికి, మొక్కుబడులు చేసిన వారికి బిడ్డలు పుడతారని, మేలు జరుగుతుందని అబద్ధాలు వ్యాపింపజేశారు. క్రైస్తవ్యం ఒక సంపద సమృద్ధి సువార్తగా మారిపోయిన ఈ దినాలలో సాతానుడు వాడుకుంటున్న ఒక చెడ్డ బోధకు ఈ బైబిల్ మిషన్ ఒక మూలంగా మారిపోయింది. దేవుని సన్నిధి అని వారు చెప్పే కార్యక్రమంలో
చనిపోయిన వారి ఆత్మలను ఆహ్వానించడం జరుగుతుంది. ఇది దైవవాక్య వ్యతిరేక బోధ. గుణదల తిరునాళ్ళు కూడా అంతే. మరియమ్మ విగ్రహ పూజ దేవుని వాక్య విరోధమైంది. కాబట్టి 2 ప్రాంతాలకి విశ్వాసులైన వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. కాకాని తోట జనం విరగబడి వెళ్తారు. అక్కడికి వెళ్ళే వాళ్ళకి రక్షణ ఏమీ ఉండదు. రక్షణ కోసమనే వెళ్ళరు. సువార్త వినిపించడం కూడా తక్కువే. ఎక్కువ మంది వెళ్ళేది స్వస్థతల కోసం. స్వస్థతలు ఏదో ఒక స్థలంలో జరుగుతాయని అనుకోవడం చాలా భ్రమ. ఈ దేవదాసయ్య గారు అద్భుతమైన వ్యక్తి. ఆయన చాలా భక్తిపరుడు. ఆయన ప్రార్థనల్లో ఆయన ప్రార్థన చేసినప్పుడు చాలామంది స్వస్థత పడ్డారు. ఇది వాస్తవం. అద్భుతాలు జరిగినాయి. ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయాడు. దేవుడితో గంటల కొద్దీ గడిపేవాడు. ఆయన్ని ఆల్మోస్ట్ దేవుడిలాగా చేసేసారు వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత. ఆయన తిరిగి లేస్తారని కూడా కొంతమంది అనుకున్నారు. ఆయన్ని ఎంత గొప్ప చేశారంటే, వాళ్ళు సన్నిధి అనేటువంటి ఒక కార్యక్రమం పెడతారు. ఆ సన్నిధి అనే కార్యక్రమంలో 3 కుర్చీలు, తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకు 3 కుర్చీలు వేస్తారు. పక్కన 4వ కుర్చీ వేస్తారు దేవదాసయ్య గారికి. అంటే దేవునితో సమానం చేస్తారు. నేను ప్రత్యేకంగా విన్నాను ఆ సన్నిధి కార్యక్రమంలో ఏం జరుగుతుందో అనేది. కాకాని తోటలో ఈ ప్రాభవం రాకముందు ఇక్కడ ఉండేటువంటి బైబిల్ మిషన్లో ఈ చర్చి చాలా చిన్నగా ఉండేది. అక్కడ ఒక పాస్టర్ గారు అమ్మాయి ముసుగేసుకుని సన్నిధిలో కూర్చునేది. చుట్టూ చాలామంది ఉండేవాళ్ళు. ఆమె దేవదాసయ్య గారు రండి, దేవదాసయ్య గారు రండి అని చెప్పేది. సడన్గా ఇలా ఒడుకొచ్చేదానికి. అప్పుడు ఆమెలోంచి ఒక ముసలి వ్యక్తి మాట్లాడేవాడు. ముసలి వ్యక్తి, మీరు నమ్మరు, ఒక ముసలి ఆయన వచ్చాను అని మాట్లాడేవాడు. ముసలి వ్యక్తి దేవదాసయ్య గారి కంఠస్వరమే, ఎగ్జాక్ట్గా దేవదాసయ్య గారి కంఠస్వరం నా చెవులతో విన్నా నేను. అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు, చుట్టూ ఉండేవాళ్ళందరూ గడగడ వణికిపోయేవాళ్ళు. అయ్యగారు 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 అనేవాళ్ళు. అరే నారాయణ వచ్చావా అనేవాడు. అక్కడ ఉండేవాడు నారాయణ. సంఘానికి హార్మోనియం కావాలంటే ఇయ్యి అనేవాడు. అలాగే అయ్యగారు తప్పకుండా ఇస్తాననేవాడు. ఇలాగా ఒక ముసలి వ్యక్తి ద్వారా దయ్యం మాట్లాడేది. గమనించండి, ఒక వ్యక్తి యొక్క స్వరం మారితే, దేవుని వాక్యం అని చెప్పే వ్యక్తుల్లో స్వరం మారితే అది దయ్యం. గుర్తుంచుకోండి, స్వరం మారితే అది దైవ వాక్యం. స్వరం మారడానికి వీల్లేదు. దయ్యాల్ని ఆహ్వానించడం జరుగుతుంది అక్కడ. వాళ్ళు భక్తుల పేర్లు చెప్పి వస్తారు. మీడియం అంటారు. మీడియం అంటే దయ్యాన్ని ఆహ్వానించేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దయ్యానికి తక్కిన వ్యక్తులకి మధ్యవర్తిగా ఉంటాడు. వీళ్ళందరూ అనుకుంటారు దేవదాసయ్య గారే వచ్చారు కావాలనుకుంటారు, కానీ వచ్చేది ఆయన కాదు. అలాంటి వాక్య బోధ మనకు లేదు. దేవుని వాక్యం దాన్ని అంగీకరించదు. బైబిల్ మిషన్లో ఇలాంటి బోధలు ఉన్నాయి. ఈ బైబిల్ మిషన్ నుంచి ఇది ఒక అద్భుతమైన ధనార్జన కార్యక్రమం. అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఏముంటుందో. తిరణాల్లాగా ఉంటుంది. దయచేసి మోసపోవద్దు. ఈ తిరణాలలో జరిగే విషయం కూడా అంతే. గుణదల తిరణాలు అంటారు. కొంతమంది వెళ్తారు అక్కడికి. మన చర్చిలోంచి చాలామంది కాకాని తోటకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే స్వస్థతలు జరుగుతాయి. మన సంఘంలో స్వస్థతలు జరగట్లేదా? ప్రార్థనా కూటాలకు వస్తే మీకు అర్థమవుతుంది. ప్రార్థనా కూటాలకు రాకుండా స్వస్థతలు జరుగుతాయని మీకు ఎలా తెలుస్తుంది? వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది.
ప్రార్థనా కూటాల్లో దేవుడు స్వస్థతలు ఇస్తాడు. సంఘ ప్రార్థనకు ఉండేటువంటి శక్తి మీకు అర్థం కాలేదు ఇంకా. అందుకనే ఇలాంటి మీటింగ్లకి అయితే చాలామంది వస్తారు, సంఘ ప్రార్థనలకు రమ్మంటే రారు. ఆ శక్తి మీకు తెలియదు ఇంకా. సంఘ ప్రార్థనలో శక్తి ఉంది, అక్కడే స్వస్థతలు జరుగుతాయి. దయచేసి గమనించండి. దేవుని యొక్క బిడ్డలు కూడుకుని ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన చెప్పిన వాగ్దానం అది. కాబట్టి ఎక్కడో స్వస్థతలు జరుగుతాయి, ఎక్కడో అద్భుతాలు జరుగుతాయని దేవుని వాక్య విరోధమైన స్థలాలకు వెళ్ళి అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకోవద్దు. అపవిత్రాత్మలతోటి స్నేహం ప్రమాదకరం. పెళ్లిళ్ళలో కట్నాలు తీసుకోవడం, కులం చూడడం. కట్నం తీసుకోవడం భారతీయ శిక్షా స్మృతి కిందకి వస్తుంది. చట్టంలో అది నేరం. దేవుని వాక్య ఆధారంగా అది ధనాశకు గుర్తు, పాపం కూడా. ధనాశ సమస్త కీడులకు మూలం. విశ్వాసుల వివాహాల్లో కట్నము పాపమునకు అమ్ముడు పోవడమే. వివాహంలో ఇరుపక్షాలు వివాహ భోజన ఖర్చును సమానంగా పంచుకోవడం మంచిది. వివాహ దినాలకు మంచి రోజులు చూడడం, కులమును వాకపు చేయడం దేవుని అవమానించడమే. విశ్వాసుల వివాహాల్లో డబ్బులు వరదలాగా పారించడం పాపం. కట్నం తీసుకున్నాను, నేను 2 లక్షల కట్నం తీసుకున్నాను అని పబ్లిక్గా అనౌన్స్ చేయండి. మీరు పెళ్లిలో మీకు ధైర్యం ఉంటే, నేను మా అబ్బాయికి 2 లక్షలు కట్నం తీసుకున్నాను, 5 లక్షల కట్నం తీసుకున్నాను అని పబ్లిక్గా అనౌన్స్ చేయండి. అరెస్ట్ చేస్తారు, పెళ్లిలోనే అరెస్ట్ చేస్తారు. ఎందుకు? అది నేరం. కట్నం తీసుకునే వాళ్ళు రహస్యంగా కట్నాలు తీసుకుంటారు. కట్నాలు తీసుకునే వాళ్ళు మంతనాలు చేసుకుని, ఇచ్చుకునేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఎంత ఇస్తారో మీరు పెళ్ళి ఏమంటారు దాన్ని, పెళ్ళి మాటల పెళ్ళి అదే డిస్కషన్స్. ఆ పెళ్లి సందర్భంలో జరిగేటువంటి ఆ డిస్కషను ఎక్కువగా డబ్బు మీదే ఉంటుంది, డబ్బు గురించే ఉంటుంది. అబ్బాయి ఎలాంటోడు, లేకపోతే ఏం చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఏ చర్చికి వెళ్తాడు, ఇవి ఏం అడగరు. ఇప్పుడు అసలు కొద్దాం, అసలు విషయం కొద్దాం అని ఎంత ఇస్తారో కనుక్కో. దయచేసి కట్నం గురించి కరెక్ట్ అయినటువంటి అవగాహన కలిగి ఉండండి. ఇది ధనాశకు మూలం. పెళ్లి చేసుకునే పిల్లలు, పెళ్ళికి ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, పెళ్ళి కావాల్సిన బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు. కట్నం అనేది దేవునికి ఇష్టం లేని కార్యం. అయితే పెళ్లి ఖర్చు ఇద్దరు సమానంగా భరించడం అనేది మంచిది. పెళ్లి ఖర్చు అంటే పెళ్ళి ఎక్కడ జరుగుతుందో అక్కడ భోజన ఖర్చు. ఎందుకంటే ఇక డెకరేషన్కి వాటికి వీటికి అన్ని ఖర్చులు పెట్టేసుకుని వాటికి కూడా సగానికి ఇమ్మంటే కుదరదు. పెళ్లి భోజనానికి ఖర్చు సగం భరించాల్సిందే. ఎవరి బట్టలు వాళ్ళయే, ఎవరి బంగారం వాళ్ళదే. నువ్వెంత ఇస్తావు, మా అబ్బాయికి ఎంత పెడతావు, మా అమ్మాయికి ఎంత ఇస్తావు, ఇది కాదు. ఎవరి బంగారం వాళ్ళదే, ఎవరి బట్టలు వాళ్ళయే. ఇక్కడ ఎటువంటి బేరసారాలు ఉండవు. అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయికి పెట్టుకుంటారు, అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయికి పెట్టుకుంటారు. మళ్ళీ ఆడపడుచు కట్నం, ఇంకో కట్నం అనేది ఉండదు. అమ్మా గిఫ్ట్, దానికి ఏ పేరు పెట్టినా ధనాశే. కాబట్టి అది ఏ పేరు పెట్టినా కట్నమే అవుతుంది. కాబట్టి దాన్ని ఆ విధంగానే చూద్దాం. మన భారతదేశంలో ఇది ఒక పురాతనమైనటువంటి ఆచారం.
దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది పెళ్ళంతా. కాబట్టి విశ్వాసమైన మనం నిలబడాలి, తప్పకుండా నిలబడాల్సిందే. డబ్బుతో ప్రారంభించొద్దు, ప్రార్థన చేయండి. విశ్వాసైన అబ్బాయి కోసం, అమ్మాయి కోసం. అబ్బాయి యొక్క జాబు తక్కువైనా పర్లేదు, లేకపోతే అమ్మాయి కొంచెం అందంగా లేకపోయినా పర్లేదు, విశ్వాసి అయితే చాలు. విశ్వాసి అయితేనే ఆ కుటుంబం బలంగా ఉంటుంది. మన యొక్క విలువలు దేవుని విలువలై ఉండాలి. కాబట్టి అమ్మాయి ఎర్రగా ఉందా, అబ్బాయి ఇంతెత్తున్నాడా, లేకపోతే ఇంత శాలరీ ఉందా, ఇవి కాదు కావాల్సింది. వాళ్ళ విశ్వాసుల, వాళ్ళ యొక్క బుద్ధి ఎలా ఉంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళు విశ్వాస సంబంధమైన కుటుంబంలో పెంచబడ్డారా, వాళ్ళ విలువలేంటి, ఇవి ప్రాముఖ్యం. కాబట్టి ఇలాగా మనం వాటిని చూసుకోవాలి. పెళ్లిళ్ళలో అన్యాచారాలు రాకుండా చూసుకుందాం. మంగళసూత్రం, నలుగులు, మెట్టెలు, నల్లపూసలు, అక్షింతలు. హైందవ సాంప్రదాయంలో మంగళసూత్రం చాలా పవిత్రం. పెండ్లి అయిన ఆడవాళ్లు మంగళసూత్రాన్ని తీయకూడదని, అది భర్తకు రక్షణగా ఇచ్చే వస్తువుగా భావించాలని హైందవ పురాణాల్లో వివరించబడింది. భారతదేశంలో మంగళసూత్రం లేని స్త్రీ పెండ్లి కాని స్త్రీగాను లేక విధవరాలుగాను గుర్తింపబడుతుంది. భారతదేశంలో క్రైస్తవ్యంలోనికి ఆహ్వానించిన హైందవ ఆచారం అయినప్పటికీ చాలామంది విశ్వాసులు దీనిని భారతీయ సాంప్రదాయంగా గౌరవిస్తారు. క్రీస్తు పూర్వం వ్రాయబడిన ప్రాచీన హిందూ గ్రంథాలలో కూడా మంగళసూత్రం గురించి వ్రాయబడింది. మంగళసూత్రంలో 2 బంగారు వన్నెలో ఉన్నటువంటి బిళ్ళలను ఒక పసుపు తాడుకు తగిలిస్తారు. ఆ బిళ్ళలు స్తనాకారంలో ఉంటాయి. మధ్యలో చిన్న బుడిప వంటి నిర్మాణం శివలింగాన్ని సూచిస్తుంది. మంగళసూత్రంలో ఉన్న ఈ ఆకారాలు జీవదాయకమైన అవయవాలను సూచిస్తాయని వాళ్ళ నమ్మకం. నల్లపూసలు భర్తలను ప్రేతాత్మల నుండి, ఇతర స్త్రీల నుండి కాపాడతాయని వారి నమ్మకం. మంగళసూత్రాన్ని గురించినటువంటి కొంత అవగాహన కలిగి ఉండాలి. ఇది డైరెక్ట్గా హిందూ సాంప్రదాయం నుంచి వచ్చింది. మనం చాలామందికి చెప్తా ఉంటాం, మంగళసూత్రం వద్దు, మంగళసూత్రం ధరించబాకండి పెళ్ళిళ్ళలో అని అంటాం. ఎందుకు ధరించకూడదు, ఇది భారతీయ సాంప్రదాయం కదా అని మంగళసూత్రం గురించి ప్రార్థన చేస్తారు. అయ్యా, వివాహానికి, భార్యాభర్తల బంధానికి చాలా ప్రాముఖ్యమైన ఈ మంగళసూత్రాన్ని దీవించు. మనందరం ఆమెన్ అంటాం, ఆమెన్ అనొద్దు. బెంజమిన్ గారికి తప్పదనుకోండి. ఎందుకంటే మంగళసూత్రం మీద ఉన్నటువంటి 2 గుర్తులు, ఒకటి శివలింగం, ఇంకోటి ఆ ఆకారం ఉబ్బెత్తుగా ఉండే స్తనాలకి, చంటి పిల్లకి ఆహారాన్ని ఇచ్చేటువంటి స్తనాలు, లింగం అనేది పురుష అవయవం గుర్తు. ఈ రెండింటి నుంచి జీవం పునరుత్పత్తి జరుగుతుంది కాబట్టి వాటి మీద చిన్న సూచికలుగా పెట్టారు. ఇది నేను చాలా గ్రంథాలు లేకపోతే ఈ సెర్చ్ చేసి నేను చూశాను. నేను ఒకటి విన్నాను ఏంటంటే, ఈ మంగళసూత్రం అనేది గళసూత్రం నుంచి వచ్చింది. గళసూత్రం అంటే, గళం అంటే మెడ. ఈ మెడ చుట్టూ ఒక తాడు కట్టి అమ్మాయిని తీసుకొచ్చి భర్తకి ఇస్తారు పురాతన కాలంలో అని ఒక చోట చదివాను. అది ఎంతవరకు నిజమో తెలియదు, ఎందుకంటే నేను చేసిన దాంట్లో అది లేదు, అందుకనే నేను ఇక్కడ రాయలేదు, ఆథెంటిసిటీ లేదు. కానీ ఆ గళసూత్రం అనేవాళ్ళు ఈ గళానికి కట్టినటువంటి ఒక సూత్రం అమ్మాయిని తెచ్చి అబ్బాయి చేతిలో పెట్టేవాళ్ళు. ఇక నీ ఇష్టం, ఒక పశువులాగా ఆ అమ్మాయిని అతనికి ఇచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత గళసూత్రం వల్ల మంగళసూత్రం అయింది అని ఒక పుస్తకంలో నేను చదివాను. అయితే నేను ఇప్పుడు చూసినటువంటి ఈ గూగుల్ సెర్చ్లో కానీ ఇంకా తక్కిన గ్రంథాల్లో కానీ ఎక్కడ ఇది కనబడలేదు, అందుకని నేను అది రాయలేదు. అయితే ఇది మాత్రం అన్ని చోట్ల ఉంది. ఇవి స్తనాకారంలో ఉంటుంది, చిన్న బుడిపై లింగాన్ని సూచిస్తుంది అని. సో దానికి హైందవ మూలాలు ఉన్నాయి, హైందవ ధర్మ మూలాలు ఉన్నాయి. అందుకనే మనం దాన్ని ధరించాం. అయితే కొంతమంది ఏమంటారంటే, దానికి బదులు మేము సిలువ పెట్టుకుంటామండి, ఆ బిళ్ళ మీద సిలువ పెట్టుకుంటాం అని కొంతమంది దాన్ని సమర్థిస్తారు. సిలువ పెట్టుకునే బదులు ఇంకో నెక్లెస్ చేయించుకో, మంగళసూత్రం లాంటి దాన్ని ఎందుకు పెట్టుకోవాలి? సో మనం ఒక హైందవ ఆచారాన్ని అనుసరించకూడదు అనుకున్నప్పుడు
మంగళసూత్రం లాంటి బిళ్ళలు లేకపోతే ఆకారాలు వాటిని వద్దనుకున్నప్పుడు ఆ వస్తువుని కూడా వద్దనుకోవాలి. మామూలు నెక్లెస్ వేసుకోవచ్చు, మామూలు ఒక నెక్లెస్ వేసుకోవచ్చు, ఒక తాడు లాంటి చైన్ వేసుకోవచ్చు, అలాంటివి వేసుకోండి. మరి మెట్టెలు, నల్లపూసలు, మెట్టెలు అనేది పెళ్లిలో మేనమామ ధరింపజేస్తాడు. అసభ్యం. పబ్లిక్గా మేనమామ వచ్చి ఆ అమ్మాయి కాళ్ళకి ధరింపజేయడం అసభ్యం. అది ఒక కార్యక్రమమే కాదు. నీ కాళ్ళు పట్టుకోవాలి ఆయన వచ్చి పబ్లిక్గా, తప్పది. తర్వాత నల్లపూసలు అనేవి వాళ్ళు ఎందుకు వేస్తారంటే అపవిత్రాత్మలు ప్రభావం లేకుండా భర్త మీద, తర్వాత తక్కిన స్త్రీలు ఆ భర్త వైపు ఆకర్షింపబడకుండా అవి కాపాడుతాయని అంటారు. అవేం కాపాడవు. కొత్త నిబంధన ప్రకారం వస్తువులు భార్యాభర్తల యొక్క బంధానికి ఎటువంటి సహాయం చేయవు. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నీ కూడా అభౌతికాలు. ఆశీర్వాదాలన్నీ కూడా కొత్త నిబంధనలో అభౌతికం, అంటే తాకడానికి వీల్లేనివి, ఆత్మ సంబంధమైనవి. నీకు ఇల్లు, లేకపోతే బిడ్డలు, అమెరికాలో ఉద్యోగం, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు కాదు. ఇవి కృపలు మాత్రమే, ఈవులు అంటారు వాటిని. ఆశీర్వాదాలు అభౌతికాలు. లిస్ట్ ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, కావాలంటే పోయి చూసుకోండి. పెద్ద లిస్ట్ ఉంది, దాంట్లో 9 ఆశీర్వాదాలు ఉంటాయి. అందులో ఏది కూడా భౌతికమైనది కాదు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కొత్త నిబంధనలో అవి అభౌతికం. కాబట్టి భార్యాభర్తల యొక్క బంధం, భార్యాభర్తల యొక్క ప్రేమ ఐక్యత, అది వారికి దేవునితో ఉన్నటువంటి బంధం మీద ఆధారపడి ఉంటుంది. దేవునితో వారికి ఉన్నటువంటి బంధం మీదే వారిద్దరి బంధం ఆధారపడి ఉంటుంది, మంగళసూత్రం మీద కాదు. దేవునితో వారికి ఉన్నటువంటి బంధం మీదే వారి భద్రత ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క అన్యోన్యత ఆధారపడి ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఉండే శాంతి సమాధానాలు ఆధారపడి ఉంటాయి. అంతేగాని దేవునికి వాళ్ళు చూపించే విధేయత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. ఒకవేళ మెట్టెలు అనేవి పెట్టుకుంటే వివాహిత అనే గుర్తు వస్తుంది అని మీరు అనుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత కొనుక్కుని పెట్టుకోండి. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ పెళ్లిలో మాత్రం మేనమామలతో పెట్టించొద్దు, అది పెట్టడానికి వీల్లేదు. వివాహితగా కనబడడానికి కాళ్ళకేదో చేతికి రింగున్నట్లుగా కాళ్ళకు కూడా పెట్టుకుంటామంటే పెట్టుకోండి. పెళ్లిలో కార్యక్రమాలుగా పెట్టద్దు, పెళ్లిలో కార్యక్రమాలుగా పెట్టుకోవద్దు. దానివల్ల అది పెళ్లి ఒక పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం, అది దాంట్లోకి ఇలాంటి అపరిశుద్ధమైన వాటిని తీసుకురావద్దు. వాటికి పెద్ద ప్రాముఖ్యత లేదు. ఇక అలాగే నల్లపూసలు కూడా అంతే. అక్షింతలు అనేవి ఈ పసుపుతో ఉన్నటువంటి బియ్యం, వాళ్ళకి ఏంటంటే పసుపు రంగు శుభం అంటారు. శుభం, పసుపు రంగు శుభం అనగా ఏం కాదు, లేకపోతే నల్ల రంగు అశుభం కూడా కాదు. నల్ల రంగు అశుభం కాదు, పసుపు రంగు శుభం కూడా కాదు. కొత్త నిబంధనలో రంగులకి వస్తువులకి విలువ లేదు, దానికి ఆత్మీయతకి సంబంధం లేదు. కాబట్టి పసుపు రంగుతో ఉన్నటువంటి బియ్యం వేసుకున్నందువల్ల అది 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 హైందవ ఆచారంగా వచ్చింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఏదైనా గులాబీ రేకులో లేకపోతే విష్ చెప్పడమో సరిపోతుంది. అంతేగాని దానివల్ల ఒక హైందవ ఆచారంలాగా అవి కనిపిస్తాయి కాబట్టి దాన్ని దయచేసి ఒక ఆచారంలాగా పెట్టద్దు. ఇక నలుగులు అంటే ఏంటి? స్నానాలు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని పెళ్లికి ముందు పసుపేసి రుద్దుతారు, చేపను రుద్దినట్టు, మురికంతా పోవడానికి. పసుపుతో రుద్దితే మంచిదే, ఎందుకంటే అది యాంటీ బ్యాక్టీరియల్. వన్నె కూడా వస్తారు, రంగు కూడా వస్తారు. పెళ్ళికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా రుద్దుకోవచ్చు, ఏం పర్లేదు. పసుపేసి రుద్దుకోండి, బాగా రుద్దుకోండి. అయితే పెళ్లి ఉదయం పెళ్లి కూతురిని కూర్చోబెట్టి పసుపు స్నానం చేయడానికి వీల్లేదు, అసభ్యం. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి
స్నానం చేయించి తీసుకొస్తారు. అది మంచి ఆచారం కాదు. పెళ్ళి అయిన తర్వాత కూర్చోడమే వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు స్నానం చేయమని చెప్పండి, ఏం పర్లేదు. ఒకళ్ళొకళ్ళు రుద్దుకుంటారు వీపుకి ఒంటికి, ఏం పర్లేదు. పెళ్ళికి ముందు ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి స్నానాలు చేయించడం మంచిది కాదు. అంతవరకు సరిపోతుంది. వాస్తు అనేది ప్రాథమికంగా ఒక ఇంటిని కట్టడానికి గల ప్రణాళిక. హైందవ ఆచారంలో వాస్తు అనే దానికి ఆత్మీయ కోణం కూడా ఉందని ఈ శాస్త్రం చెప్తుంది. హైందవ పురాణాల్లో వాస్తుశాస్త్రం ప్రామాణికం. గాలి వీసే దిక్కు, సూర్యరశ్మి దిక్కు, నీటి వాటం మొదలగు విషయాలకు సంబంధించినంత వరకు పర్వాలేదు. ఎందుకంటే సూర్యరశ్మి ఇంట్లోకి బాగా రావాలి, గాలి రావాలి లోపలికి, నీరు పల్లం దానికి వెళ్ళాలి, ఇవన్నీ అక్కడ దాకా పర్లేదు. కానీ కొన్ని దిక్కుల్లో పల్లం, ఎత్తు, బరువు కుటుంబానికి వ్యాపారాలకి అరిష్టమని చెప్పడం క్రైస్తవ ధర్మానికి భయపడమే అవుతుంది. ఇదిగోండి, ఈ దక్షిణ దిక్కులో బరువు ఉందండి, దక్షిణ దిక్కులో లోతుందండి, మరి ఈ యొక్క ఉత్తర దిక్కులో కొంచెం పల్లం ఉందండి, కాబట్టి ఇది మంచిది కాదు, ఇది మీ కుటుంబానికి మంచిది కాదు, ఇలాంటివి చెప్తారు చూడండి. అవి 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 పాటించాల్సిన అవసరం లేదు. వాటికి భయపడ్డారా? హైందవ ధర్మానికి భయపడినట్లే. పాపము శరీరానికి, మనసుకు, ఆత్మకు హాని కలుగజేస్తుందని దేవుని వాక్యం ఘోషిస్తుంది. ఇంట్లో నివసించే వ్యక్తుల కాపుదలుగా భద్రత ఇచ్చేది దేవుని సన్నిధి, ప్రార్థన, వ్యక్తుల జీవిత విధానం, వారు దేవుని మాటకు చూపు విధేయత, ఇవి ఆ కుటుంబానికి భద్రత ఇచ్చేది. మనం ఒక గృహప్రవేశం చేసినప్పుడు ఇంటి గదుల్లో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఆ ఇంటి వాళ్ళకి చెప్తాం, మీ గదుల్లో ఉండాల్సింది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాదు, లేకపోతే రకరకాల డెకరేషన్స్ కాదు. ఏ గదిలో చూసినా ప్రేమ ఉండాలి, ఏ గదిలో చూసినా విధేయత ఉండాలి, ఏ గదిలో చూసినా క్షమాపణ ఉండాలి, ఏ గదిలో చూసినా శాంతి సమాధానం ఉండాలి, నిజం ఉండాలి, సత్యం ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యం గృహంలో. ఇవి లేకుండా గ్యాడ్జెట్స్ ఉంటే ఏముంటుంది? సమాధానం ఉంటుంది అక్కడ? దేవుని సన్నిధి ఉంటుందా? తాయెత్తులు, ప్రార్థన, నూనె. తాయెత్తులు కట్టడం హైందవ మహమ్మదీయ ఆచారం. తాయెత్తు అనేది సైతాను శక్తులకు కట్టించుకునే వ్యక్తికి మధ్యలో జరిగే ఒప్పందం. తాయెత్తు అంటే సైతాను శక్తులకు లేకపోతే ఆత్మలకు కట్టించుకునే వ్యక్తికి మధ్యలో జరిగే ఒప్పందం. ఈ ఆచారాలు దయ్యపు ఆరాధనకు సంబంధించినవి. తాయెత్తు ఒక చిన్న సిలిండర్ లాగా ఉంటుంది, ఇంత పొడుగున. దానికి ఇక్కడ కట్టేస్తారు, నల్లదారంతో కడతారు. కొంతమందికి ఒక బిళ్ళ ఉంటుంది, ఆ బిళ్ళ పెట్టి కట్టేస్తారు. కొంతమంది నల్లదారాలు కడతారు. ఇది కట్టేటప్పుడు ఏం చెప్తారు తెలిసిన? లేకపోతే ఆ లోపల చిన్న రేకు మీద ఏం రాస్తారంటే, నా ఆత్మను సాతానుకు ఇస్తున్నాను, నా శరీరాన్ని విడుదల చెయ్యి. సాతానికి వ్యక్తికి మధ్యలో ఉండే ఒప్పందం. అందుకనే తాయెత్తు కట్టించుకోవడానికి వీల్లేదు. శరీరంలో ఉండే జబ్బులు పోతాయి. సాతానుడు జబ్బులు తీసేయగలడు, జబ్బు నయమవుతుంది, ఆత్మ వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తికి రక్షణ ఉండదు, ఆ వ్యక్తికి పాపపు ఒప్పుదల రాదు, స్వార్థ వినడానికి ఇష్టం ఉండదు, దేవుని వాక్యం చదువుకోవడానికి ఇష్టం ఉండదు. జబ్బులు పోతాయి, కానీ ఆత్మ బందీగా అయిపోతుంది శత్రువుకి. అందుకనే తాయెత్తుల దగ్గరికి వెళ్ళొద్దు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని జబ్బులు పోగొట్టుకున్నాం, అంతేగాని తాయెత్తుల దగ్గరికి వెళ్ళదు. అది దయ్యంతో కూడిన పని. ప్రార్థన నూనె, ఎంతమంది దీనికి ప్రార్థన నూనె అంటే ఇక ఎగబడతారు. పెద్ద వ్యాపారం అయిపోయింది ఇప్పుడు ఇది. ఈ మధ్యలో ప్రార్థన నూనె వ్యాపారం చాలా ముమ్మరంగా క్రైస్తవ సువార్త కూటాల్లో జరగడం గుర్తించగలం. ఎవరో ఒక భక్తుని ద్వారా ప్రార్థించబడిన నూనెలో
దైవశక్తి ఉందని నమ్మి దానిని రోగగ్రస్తునికి రాయటం వలన స్వస్థత వస్తుందని ప్రకటించడం విగ్రహారాధనతో సమానం. పౌలు పేతురు దినాల్లో జరిగినట్లు ఇప్పుడు జరగడం చూడం. ఈ పద్ధతిని నిజమైన విశ్వాస సంఘాలలో నిషేధింపబడింది. రోగి అయిన విశ్వాసి సంఘ పెద్దలను పిలిపించి వారి చేత ప్రార్థన చేయించినప్పుడు నూనెను వాడాలని దైవవాక్యం సెలవిస్తుంది. యాకోబు 5:14. నూనె గురించి ఉంది బైబిల్లో. ఎవరైనా అస్వస్థుడిగా ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించండి. సంఘ పెద్దలు మీరు పిలిస్తే తప్పకుండా వచ్చి తీరాల్సిందే. ప్రార్థన చేయండి, మా ఇంట్లో అస్వస్థగా ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే సంఘ పెద్దలు వచ్చి తీరాలి. ఆప్షన్ లేదు. మీరు సంఘ పెద్దలుగా ఉన్నది అందుకనే వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలి. అస్వస్థతగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి కొంచెం నూనె తీసుకుని ఆ తల మీద పెట్టి, వీలుంటే ఆ పెద్దలందరూ ఒక 3-4 కూర్చుని ఆ వ్యక్తి తల మీద పెట్టి ప్రార్థన చేస్తే, ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు విడుదల ఇస్తాడు. అది దేవుని వాక్యం ఉంది. యాకోబు పత్రిక 5:14 పాపాలు క్షమించబడతాయి ఉంది అక్కడ. ఒకవేళ ఆ అస్వస్థత పాపం ద్వారా వస్తే దేవుడు క్షమిస్తాడు. సంఘానికి దేవుడిచ్చిన అధికారం అంత గొప్పది. సంఘానికి దేవుడిచ్చిన అధికారం అంత గొప్పది. చాలాసార్లు మనం దాన్ని ఉపయోగించుకోం. కానీ ఎవడో ప్రార్థన చేసిన నూనె అమ్ముతున్నారు అక్కడ. ఎవడో ప్రార్థన చేసినటువంటి బూడిద అమ్ముతున్నారు. లేకపోతే ఎవరో ప్రార్థన చేసిన చేతి రుమాలు అమ్ముతున్నారు. అది పెట్టుకుంటే జబ్బులన్నీ పోతాయి. అది రాసుకుంటే ఇక ఏం భయం అక్కర్లేదు. మోసపోవద్దు, దయచేసి మోసపోవద్దు. మోసం, ఇదంతా మోసం. ఈ చివరి దినాల్లో వచ్చేటువంటి మోసం ఇది. ప్రార్థన చేతి రుమాళ్ళు, ప్రార్థన నూనె, ఇదంతా మోసం, పచ్చి మోసం. దీంట్లో శక్తి ఉండదు. కొబ్బరి నూనె ఎలాగో మామూలుగా బయటతో కొట్టే కొబ్బరి నూనె, ప్రార్థన నూనె కూడా అంతే. ప్రార్థన నూనెలో ప్రార్థనా శక్తి ఉండదు. సంఘ ప్రార్థనకి రండి, ప్రార్థనా శక్తి ఏంటో తెలుస్తుంది. ఉపవాస ప్రార్థనలకి రండి, ప్రార్థనా శక్తి ఏంటో తెలుస్తుంది. సంఘంలో ఆచరణలో ఉన్న కొన్ని వాక్యాధారం లేని ఆచరణలు, తప్పు బోధలు. ఇప్పుడు మన సంఘాల్లో ఉన్నటువంటి కొన్ని వాక్య విరోధమైనటువంటి ఆచరణలు, ఆచారాలు, సాంప్రదాయాలు మంచి ఉద్దేశంతో ప్రారంభమవుతాయి. కానీ కాలక్రమేణా వాటి అసలు ఉద్దేశం లోపించి చివరకు అవి ఆత్మీయ జీవితానికి ఆటంకంగా మారుతాయి. పాత నిబంధనలో సంఖ్యాకాండం 21:8-9లో మోషేతో దేవుడు తాపకరమైన సర్పము వలన కరవబడిన వారు బ్రతుకున్నట్లు ఒక ఇత్తడి సర్పమును చేసి దానిని స్తంభంపై ఉంచుమని ఆజ్ఞాపించాడు. అయితే కాలానుగతంగా ఇత్తడి సర్పం యొక్క ప్రతిమను ఇశ్రాయేలీయులు పూజించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హిజ్కియా దినాల్లో దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టి నాశనం చేశారు. సాంప్రదాయాలు, ఆచారాలు ఎలా ప్రారంభమవుతాయంటే చాలా మంచి ఉద్దేశంతోనే ప్రారంభమవుతాయి. కానీ కాలం గడిచే కొద్దీ అసలు ఉద్దేశం పోయి చివరికి ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఉదాహరణకి మనకి పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండంలో దేవుణ్ణి వాళ్ళు అనుమానించారు. దేవుడు ఇవ్వగలడా, ఏదో ఒక దేవుని మీద విశ్వాసాన్ని వ్యభిచారం చేశారు. సో అందుకని దేవుడు వాళ్ళ మధ్యలోనికి తాపకరమైన పాములు పంపించాడు. ఆ పాములు కలిసిన వాళ్ళు చచ్చిపోతున్నారు. 100,000 మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు, అయ్యా పాపం చేశాం, వీటి నుంచి మమ్మల్ని రక్షించు అంటే దేవుడు అడిగాడు మోషే, అయ్యా మరి వాళ్ళు చచ్చిపోతున్నారు, ఏం చేయమంటావంటే ఒక స్తంభం మీద ఒక ఇత్తడి సర్పాన్ని పెట్టి ఒక బొమ్మను పెట్టు, ఆ ఇత్తడి సర్పం ఎవరైతే చూస్తాడో వాడు బతుకుతాడు. యేసుప్రభు వారు కూడా ఈ వాక్యాన్ని ఆయన ఉటంకించారు భూమి మీద ఉన్నప్పుడు. అరణ్యంలో మోషే ఏ విధంగా సర్పాన్ని ఎత్తాడో మనుష్య కుమారుడు ఆ విధంగా ఎత్తబడతాడు. ఆ ముందున్నటువంటి ఒక ఛాయని చూపించారు. పాపం
యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మనందరికీ బదులుగా పాపంగా మారిపోయాడు. ఆ సర్పం పాపానికి గుర్తు. పాపముగా మారాడు, పాపిగా కాదు, పాపముగా మారాడు. ఆయన్ని చూసిన వాళ్ళు, ప్రభువా నా కోసం నువ్వు పాపంగా మారావు, నీ నీతి నాకు ఇవ్వు, నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు, నీకు వందనాలు అని చెప్పి ఆయన వైపు చూస్తే రక్షించబడతారు. దానికి సూచనగా ఇలా ముందుగా చెప్పాడు. బాగానే ఉంది. కొంతకాలం చూశారు, రక్షించబడ్డారు. చాలామంది ఆ పాము విషయం పోయింది, బతికారు. పాము కాటు వేసిన వాళ్ళందరూ కూడా బతికారు ఆ పామును చూసిన తర్వాత. ఈ పాముని వీళ్ళు మోసుకుంటూ వెళ్ళారు. ఈ పాముని మోసుకుంటూ వెళ్ళారు, వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. మనల్ని బతికించిన పాము కదా ఇది అని వాళ్ళు కూడా తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు వాళ్ళతో పాటే ఉంది. దాదాపు ఒక 200-300 సంవత్సరాలు. దావీదు ఉన్నప్పుడు ఉంది, తర్వాత తక్కిన రాజులు సొలొమోను ఉన్నప్పుడు ఉంది. హిజ్కియా కాలంలో హిజ్కియా చూశాడు, దీనికి పూజ చేయడం మొదలుపెట్టారు. ఈ పావుకి పూజ చేయడం మొదలుపెట్టారు ఇశ్రాయేలీయులు. అమ్మో మన ప్రాణాలు కాపాడింది, మన పితరుల ప్రాణాలు కాపాడింది అనుకుంటా పూజ చేయడం మొదలుపెట్టారు. హిజ్కియాకి చాలా కోపం వచ్చింది. దాన్ని ముక్కలు చేసి బూడి చేసి పరిచాడు. అంటే మంచిగా ప్రారంభించిన ఏ ఆచారమైనా దాని అసలు అర్థం పోయి ఆత్మీయ జీవితానికి ఆటంకంగా మారినప్పుడు దాన్ని తీసి పారేయాల్సిందే. అలాగ చాలా ఆచారాలు మనకు వచ్చేసినాయి, మన సంఘంలో ఉన్నాయి. దాంట్లో మొదటిది ఈ దినాల్లో కూడా సంఘ ప్రారంభ దినాల్లో ఉపయోగకరంగా ఉండి ప్రస్తుతం ఒక తతంగంగా మారిపోయిన వాగ్దాన కార్డులు కూడా వాక్యాధారం లేని ఆచారంగా గమనించగలం. జనవరి 1 రోజున, డిసెంబర్ 31 తారీఖున ఎగబడి వస్తారు మనుషులు. దేనికి? ఆరాధనకు కాదు, వాగ్దాన కార్డులకి. ఇది ఒక ట్రాప్, ఒక ఉరి, ఒక వాక్యాధారం లేనటువంటి ఒక ఆచారం సంఘంలోనికి వచ్చింది. ఎందుకు పెట్టారు? మొట్టమొదటిలో ఆ దినాల్లో 40-50 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం బైబిల్ ఉండేది కాదు. ఎవరి చేతుల్లో బైబిల్ ఉండేది కాదు. బైబిల్ వాక్యం ఒక్కడున్నా కానీ కనీసం ఆ వాక్యం అన్న చదువుతారని చెప్పి ఒక చిన్న కార్డు ఇచ్చేవాళ్ళు, దాని మీద వాక్యం రాసేవాళ్ళు. ఎక్కువ మంది చదువు రాని వాళ్ళు ఆ వాక్యాన్ని కంటత పెట్టుకుని ఈ వాక్యాన్ని చదువుకునేవాళ్ళు. అది ఒక వాగ్దానంగా తీసుకునేవాళ్ళు. వాక్యాధారం లేకపోయినప్పటికీ సంఘ పెద్దలు అలాగా దాన్ని ప్రారంభించారు. కానీ చివరికి ఏమైపోయింది? ఇదే నా జీవితానికి ఈ సంవత్సరానికి వాగ్దానాలు సొంతం చేసుకోవడం పద్ధతి అది కాదు. దేవుని వాక్యంలో అలాంటి పద్ధతి ఎక్కడా లేదు. వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి షరతులు ఉన్నాయి. షరతులు నెరవేర్చాలి. ఏ వాగ్దానం అయినా సరే షరతులు నెరవేరిస్తే వాగ్దానం మందే. షరతులు నెరవేర్చకపోతే ఏ వాగ్దానం కూడా నెరవేరదు. షరతులు నెరవేర్చండి, వాగ్దానాలు మీవే. వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి పద్ధతులు ఉన్నాయి. ఇది పద్ధతి కాదు, ఇది వాక్య విరోధ పద్ధతి. అందుకనే వచ్చే సంవత్సరం నుంచి ప్రాబబ్లీ మన సంఘాల్లో కూడా దీన్ని తీసేస్తున్నాం. ఈ వాక్య విరోధ ఆచారానికి మనం స్వస్తి పలకాలి. మన సంఘాలలో ఉన్న మరి ఒక చెడు బోధ, పాత నిబంధనలో మందిరం అని పిలువబడే దానికి క్రొత్త నిబంధన కాలంలో సంఘము కూడుకును ప్రాంగణముగా అన్వయించడం, భౌతిక కట్టడానికి లేని పరిశుద్ధతను ఆపాదించడం వాక్య విరోధం. మరి ఒకటి ఏంటంటే, పాత నిబంధనలో మందిరం అని ఎక్కడైతే రాయబడిందో దాన్ని కొత్త నిబంధనలో ఇదిగో ఇది మందిరం, దానికి ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను ఈ భౌతికమైనటువంటి కట్టడానికి ఇవ్వడానికి మొదలుపెట్టాం. దీంట్లోకి చెప్పులేసుకుని రాకూడదు. ఇది పరిశుద్ధం. ఎవరు చెప్పారు పరిశుద్ధం అని? దీనికి అంటుకుని లేదు పరిశుద్ధం, మనకి ఉంది పరిశుద్ధత. దీనికి పరిశుద్ధత రావడానికి కారణం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే దేవుడు కూడా ఉంటాడు ఇక్కడ, మన మధ్యలో దేవుడు ఉంటాడు. మనం వెళ్ళిపోయినప్పుడు ఇది ఒక భౌతికమైన కట్టడం మాత్రమే. ఇక్కడ ఎవరుంటారు? ఇక్కడ దేవుడు ఉంటాడు అని అనుకుంటారు చాలామంది. ఉండడు. ఇక్కడ దేవుడు ఉంటే నా వెనకాల అది ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి.
ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు, ఎందుకంటే అక్కడి నుంచి ప్రసంగం ఇస్తారు. దయచేసి వీటి నుంచి బయటపడదాం. దేవుడు ఇక్కడ ఉండడు. దేవుడు ఉండే స్థలం ఇది కాదు. దేవుడు ఉండే స్థలం మన దేహం. మన దేహమే దేవాలయం. కొత్త నిబంధనలో దేవాలయాలు లేవు. మనిషి దేహమే దేవాలయం. భౌతికమైన కట్టడాల్లో దేవుడు నివసించడు. ఇది అర్థం చేసుకోండి దయచేసి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమీ పరిశుద్ధత ఎక్కువ అవదు. మీ ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, ఇక్కడ ప్రార్థన చేసుకున్నా ఒకటే. అంటే తక్కిన రోజుల్లో, ఆదివారం కాకుండా తక్కిన రోజులు. కొంతమంది ఆదివారం కాకుండా తక్కిన రోజుల్లో ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన, ఇక్కడ దీని మీద వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అలాంటి ఒక ఆవిడ తెలిసింది నాకు. ఆవిడ వచ్చి ప్రార్థన చేసుకునేది. నేను అడిగాను, ఇంట్లో ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదు? ఇక్కడ దేవుడు ఉంటాడు కదండి. ఎవరు చెప్పారు దేవుడు ఉంటాడని? దేవుని వాక్యం సరిగ్గా చదవకపోతే ఇలాగే ఉంటాయి. దేవుడు ఈ భౌతికమైన ఆలయాల్లో ఉండడు. దేవుడు మనతోనే వస్తాడు, మనతోనే వెళ్ళిపోతాడు. ఇది అర్థం కావాలి. నాతోనే వస్తాడు, నాతోనే వెళ్ళిపోతాడు. నా ఇంటికి వస్తాడు. నేను దేవుణ్ణి మోసుకుని వెళ్తాను నాతో పాటే. నేను దేవుని ఆలయాన్ని, ఈ దేవుని ఆలయాన్ని పరిశుభ్రంగా కాపాడుకునే బాధ్యత నాది. అయితే ఈ ఆలయాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రతి ఆదివారం వస్తాం, మంగళవారం వస్తాం, శనివారం వస్తాం, ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మందే. కానీ ఆలయానికి లేని పరిశుద్ధతని ఆపాదించొద్దు. పాత నిబంధనలో వాడిన మందిరం వేరు, అది దేవాలయం. దేవాలయం అదొక్కటే, ఇది దేవాలయం కాదు. పాత నిబంధనలో కట్టబడిన దేవాలయం ఒక్కటే దేవాలయం. అక్కడ దేవుని యొక్క సన్నిధి పెట్టాడు దేవుడు. ఇంకా ఏది కూడా దేవాలయం కాదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మన దేహాలు ఎంత ప్రాముఖ్యమైనవో మనకు అర్థమవుతాయి. వీటిని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇది దేవాలయం. భౌతిక కట్టడానికి లేని పరిశుద్ధతను ఆపాదించడం వాక్య విరోధం. మందిరంలోని ప్రసంగ వేదికను పరిశుద్ధ స్థలముగా ఎంచడం వాక్య విరోధం. దేవుని వాక్యం కన్నా సంఘ కాపరికి, భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఆపాదించడం కూడా వాక్య వ్యతిరేకం. మా దేవుని సేవకుడు చెప్పాడండి, అంతే. మా దేవుని సేవకుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను. దేవుని సేవకుడు చెప్పాడు కాబట్టే చాలామంది ఆయన ఏం చెప్తే చేస్తారు. దేవుని వాక్యం ఏం చెప్పిందో అది కాదు. దేవుని సేవకుడు ఏం చెప్తే అది. అంటే దేవుని సేవకుడిని దేవుని వాక్యం కంటే ఎక్కువగా పెట్టడం పాపం. దేవుని వాక్యమే ప్రామాణికం. చాలామంది దీన్ని ఆసరాగా తీసుకుని పాపం వచ్చేటువంటి విశ్వాసుల్ని తప్పుదారికి తీసుకెళ్లారు. ఓకే. 15 విశ్వాసులు డబ్బుకు వడ్డీని అప్పుగా ఇవ్వడం. కొంతమంది విశ్వాసులే, మన సంఘాల కొంతమంది విశ్వాసులు డబ్బుని వడ్డీలకు తిప్పుతున్నారట. హేయం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా వడ్డీ ఇస్తూ ఉంటే దయచేసి ఆపేసేయండి. వడ్డీకి తిప్పడానికి కాదు డబ్బు దేవుడు నీకు ఇచ్చింది. వడ్డీ ఇవ్వడం మంచిది కాదు. అది నీ జీవితంలోకి శాపాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా నీ దగ్గర పైసా మిగలదు. వడ్డీ ద్వారా వచ్చినటువంటి డబ్బు అది శాపగ్రస్తమైంది. బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులో పెట్టండి, వడ్డీ ఇస్తారు. మనుషుల దగ్గర పెట్టద్దు, మనుషుల దగ్గర వడ్డీకి ఇవ్వద్దు. సహోదరులకి వడ్డీకి అసలు ఇవ్వకూడదు. సహోదరులకి సహోదరికి వడ్డీకి తిప్పడానికి వీల్లేదు. బయట ఎక్కడైనా బ్యాంకులు కానీ ఎక్కడైనా పెట్టుకోండి. అప్పు తీసుకోవడం. కొంతమంది మన సంఘాల్లో అప్పుల కోసమే సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దేవుని ప్రేమ చూపించేటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ దేవుని ప్రేమని దోచుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. మా సంఘంలో అంటే సియోన్ సంఘంలో ఒక ఆవిడ క్రైస్తవేతర స్త్రీ, నేను మారుమనసు పొంది విశ్వాసనయ్యానని చెప్పి కొంతకాలం సంఘానికి వచ్చి
మా దగ్గరికి వచ్చింది, మాకు చేపల చెరువులు ఉన్నాయి, వ్యాపారం ఉంది, లక్షల్లో వ్యాపారం ఉంది, అర్జెంటుగా ఒక 10 లక్షలు కావాలండి, నేను ఒక్క వారంలో మీకు తీర్చి ఇచ్చేస్తాను అని చెప్పి 10 లక్షలు అడిగింది. మా దగ్గర లేదండి, అంత డబ్బులు లేవు, మేము ఇవ్వలేము అని చెప్పేశాం. ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళింది, మన రాజమణి గారి దగ్గరికి వెళ్ళింది. రాజమణి గారు పాపం నమ్మేసి, అమ్మో దేవుని ప్రేమను చూపించాలి కదా, తోటి విశ్వాసం అడిగింది కాబట్టి దేవుని ప్రేమను చూపించాలని చెప్పి ఇల్లు తాకట్టు పెట్టి బ్యాంకుకి వెళ్ళి 10 లక్షలు ఇచ్చింది. ఇవాళ దాకా అది రాలేదు. బాబు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది, 7-8 సంవత్సరాలు అయిపోయింది, ఇక రావు కూడా. బుద్ధిహీనమైన పని చేయొద్దు. అలాగా జ్ఞానం ఉపయోగించండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో. మొన్న ఒక ఆవిడ వచ్చి, మా హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు డబ్బులు లేవు, అందరి దగ్గర అడుక్కుంటుంది. ఆమె ప్రతి వారం వస్తుంది, ప్రతి వారం ఆమెకి ఇదే. దయచేసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఇది అడుక్కునే స్థలం కాదు, ఇది అప్పులు తీసుకునే స్థలం కాదు. అప్పు తీసుకున్నవాడు సరైన సమయానికి అప్పు తిరిగి ఇవ్వకపోతే పాపం అవుతుంది. అప్రమాణస్తులు పాపం చేస్తున్నట్లుగా. ప్రమాణం చేస్తే ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అప్పులుంటే కొన్నిసార్లు కష్టమైన పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుంది. జబ్బు చేసినప్పుడు, హాస్పిటల్లో అయిపోయినప్పుడు తప్పకుండా అప్పు చేయాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో. అంతేగాని అనవసరమైనవి కొనేసి అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టి అప్పు తీసుకోవడం అనేది పాపం. డబ్బుని ఏ విధంగా నిర్వహించాలో అది తెలుసుకోవాలి. మనీ మేనేజ్మెంట్ అంటాం. నీకు వచ్చినటువంటి మనీని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి, అది అర్థం కావాలి. అప్పులకి వెళ్ళిపోయి కాకపోతే వడ్డీలకి తిప్పడం, ఈ రెండు తప్పే. ఈ విషయాల్లో మనల్ని మనం సరిచేసుకుందాం.